పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభా, ఆదివారం పూట పునరుద్ధానపు ఆరాధన క్రమంలో నీ బిడ్డలకి మీరు ఏ అర్థమనాన్ని మీరు అందించాలి అనుకుంటున్నారని పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం లూకా శుభవార్త 2వ అధ్యాయము 5-7 వచనాలు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 5-7 వచనాలు. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూసారండి, నా వైపు చూసి ప్రభుకు స్తోత్రం చెప్పండి. సత్రములో ఏం లేదంటండి, స్థలము లేదు. ఈ మాటే పట్టుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఆ మాట మీదే ఫోకస్ చేద్దాం. సత్రములో ఏం లేదంటండి, స్థలము లేదు. అది ఎంత విచిత్రానికి, బాధకి, ఆశ్చర్యానికి, కంగారుతనానికి, గుండె దడ క్రమానికి గురి చేసే మాట అది. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని చదివిస్తూ ఉన్నప్పుడు వెంటనే నాకు ఆ మాట తగిలింది. అయ్యో ఏంటి, సత్రములో స్థలము లేనందున, అసలు సత్రములో స్థలమే లేదంట. ఎన్నోసార్లు వాక్యాన్ని చదువుతున్నాను. క్రిస్మస్ సీజన్ రాగానే ఈ వాక్యాలు చదవకుండా ఉండేవాళ్ళు, వినకుండా ఉండేవాళ్ళు, చెప్పకుండా ఉండేవాళ్ళు ఉండరు. అందరూ మాట్లాడతారు డిసెంబర్ మాసం రాగానే. సరేనని పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ లూకా శుభవార్త 2వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు 7వ వచనం దగ్గర ఆపేశాడు. అక్కడ ఎందుకు నా నోరు అక్కడ స్ట్రక్ అయిపోయింది. శ్రేష్టకైన సత్రములో స్థలము లేనందున అన్న పక్క ముక్క కూడా చదివింది, కానీ నాకు స్థలము లేనందున దగ్గర ఆగిపోయాను. ఆ పక్క భాషను కూడా, పక్క ముక్కు కూడా చదవబుద్ధి కాలేదు నాకు. స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మరియా యోసేపులు వారి సొంత ఊరికి వెళ్ళారు. బెత్లెహేము అనండి ఒకసారి ఆ పేరు. బెత్లెహేము అనే ఊరికి మరియా యోసేపులు బయలుదేరి బెత్లెహేములో నివాసము చేస్తూ ఉన్నారు. మరియమ్మకి 9 మాసములు నిండాయి. ఇక ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. మొదలవటం స్టార్ట్ అయినాయి. ప్రభు బయటికి రాబోతున్న తరుణం అది. హల్లెలూయా. మీరు ఆల్రెడీ బెత్లెహేము వెళ్ళారు. వారి సొంత ఊరది, యూదులు నివసించే ఊరు. వారి సొంత గ్రామానికి, సొంత ఊరికి యోసేపులు మరియలు బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 మాసములు అక్కడ నిండిన తరువాత అక్కడ చూడండి, యేసయ్యకు సత్రములో ఏమి లేదంటండి, స్థలము లేదు. అసలు ఈ మాట నాకు పదే రాత్రి నుంచి నిజంగా స్థలము లేదు అన్న మాట ఎన్నిసార్లు నా మనసును తాకిందో. యేసు ప్రభుకి స్థలం లేదు. ఎంత విచిత్రమైన మాట అది. క్రైస్తవ లోకాన్ని కాదు, ప్రపంచాన్ని ఒక ఆశ్చర్యములోనికి తీసుకుపోయేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. సత్రములో స్థలము లేనందున. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాలని దైవ నిర్ణయం అది. దేవుడు నిర్ణయించిన, తండ్రి అయిన యెహోవా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం, యేసు ప్రభు రక్షకుడు బెత్లెహేములో పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ వారి సొంత ప్రజల దగ్గర, వాళ్ళ రక్త సంబంధుల దగ్గర యేసయ్యకి ఏమి లేదంటండి. గట్టిగా చెప్పాలి, పురుషులు చెప్పాలి, లేదంట. దైవ నిర్ణయమో అక్కడే పుట్టాలని దైవ నిర్ణయం. ఆయన బెత్లెహేములో నుంచే రావాలి, ఆయన బెత్లెహేములోనే పుట్టాలి, ఆయన డెత్ సర్టిఫికెట్ అక్కడే ఉండాలి, బర్త్ అక్కడే ఉండాలి, అయింది డేట్ ఆఫ్ బర్త్ అక్కడే రాయబడాలి.
ఎంత గొప్ప దైవ నిర్ణయం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. బెత్లెహేమంతా యోసేపులు మరియమ్మల రక్త సంబంధికులు, వారి చుట్టాలు అయిన వారు అందరూ వాళ్ళోళ్ళే. కానీ బెత్లెహేం అంతా వారి చుట్టాలైన, రక్త సంబంధులైన, వారి జనమైన, యూదా ప్రజలైన యేసయ్యకి ఏమి లేదంటండి, స్థలము లేదు. ఆ బెత్లెహేం అనేటువంటి గ్రామంలో సత్రం ఉంటుంది. సత్రం అంటే తెలుసా మీకు? సత్రాలు మీరు ఎప్పుడైనా చూసారా? గుణదల్లో సత్రాలు ఉంటాయి తెలుసా? ఏం చేస్తారు అక్కడ? డ్యాన్సులు వేస్తారా సత్రాల్లో? రెస్ట్ తీసుకుంటారు. సత్రాల్లో చూస్తే జనాభా బోల్డ్ మంది పరుండుంటారు. విశాలమైన ప్రదేశాన్ని ఏమంటారండి? సత్రం అంటారు. మీరు చాలా బాగా వినాలి. యేసయ్య చుట్టాలింట్లో స్థలం లేదంట, యేసయ్య రక్త సంబంధ ఇంట్లో స్థలం లేదంట. అసలు ఆ బెత్లెహేములో ఉన్న సత్రంలో కూడా పుణ్యక్షేత్రాలు అంటారు చూసారా? పుణ్యక్షేత్రాలు అవే సత్రాలు అంటే. సత్రాల్లో కూడా స్థలం లేదంటే ఆయనకి ఎంత విడ్డూరమో చూడండి. యేసు ప్రభుకి ఎంత కష్టం వచ్చిందో. కానీ ఆయన అక్కడే పుట్టాలని అనుకున్నాడు, ఆయన అక్కడి నుంచే రావాలనుకున్నాడు, అక్కడి నుంచి ఆయన సాక్ష్యం ఉండాలనుకున్నాడు. వారి మధ్య, వారి ప్రజల మధ్య, యూదా ప్రజల మధ్య ఆయన పుట్టాలి, జన్మించాలి. బెత్లెహేమే నా ఊరు అని దైవ నిర్ణయాన్ని నిర్ణయిస్తే, దైవ నిర్ణయానికి అక్కడ ఉన్న మనుషులకి అసలు పొత్తే లేదు. ఎవరు మా ఇంట్లో స్థలం లేదంటున్నారు. మా ఇంట్లో స్థలం లేదండి, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు. యోసేపు రక్త సంబంధులేగా, యూదా ప్రజలేగా, దేవుని బిడ్డలేగా. అది నేనైతే అనుకున్నాను, ప్రభా విలువ లేని చోటకు నువ్వెందుకు వెళ్ళావయ్యా అని నేను అడిగితే, నువ్వు నోరు మూసుకొని నీకెందుకంటాడు యేసయ్య నన్ను. నాకు మెంటలు వచ్చేస్తుంది. ఎవ్వరూ స్థలం లేదంటున్నారు, పిచ్చెక్కిపోతుంది. ఎవరింటిని కొట్టినా, ఎవరింటి తలుపులు కొట్టినా మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు. మీకు తెలిసిన విషయాలే. ఇదివరకు ఇప్పుడన్నా కూతు ఇల్లు లేవు, పెద్ద విశాలమైన ఇల్లులు. ఇదివరకు ఇద్దరు జీవించి, నలుగురు జీవించి, 10 మంది 20 మంది ఉన్నా సరిపడే గృహాలు అప్పట్లో. స్థలాలు లేవు, స్థలాలు లేవంటే సత్రంకెళ్ళి చూస్తే ఆ పుణ్యక్షేత్రాల్లో కూడా మొత్తం జనాభా నిండిపోయింది. మీరు ఆ పై సందర్భాన్ని ఇంటికి వెళ్ళి చదివితే, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి చదివితే జనాభా లెక్కల కొరకు ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోవాలని అక్కడ రాయబడి ఉంది. ఎవరి సొంత గ్రామాల వాళ్ళు వెళ్ళిపోండి, జనాభా లెక్కలు రాస్తున్నామని చెప్పేసి అక్కడ ఒక ఆర్డర్. ఎక్కడ లేని వాళ్ళందరూ వాళ్ళ సొంత ఊరికి వచ్చేసారు. బెత్లెహేము ఫుల్ జనంతో నింపబడిపోయింది. బెత్లెహేము యేసయ్యకి మాత్రము స్థలం. గట్టిగా చెప్పాలి ఈ మాట. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నేను లేకుండా ఏమీయో కలుగలేదు. అలాంటి వ్యక్తికి ఏమి లేదండి. అసలు ఈ మాట, స్థలం లేదన్న మాట నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన నోటి మాట ద్వారా సమస్తము జరిగినాయి. ఆయన చేతి హస్తకృత్యాల ద్వారా సమస్తము జరిగింది. ఆ సృష్టికర్తకి ఏమి లేదంటండి, స్థలము లేదట. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని పలికిన దేవునికి, సర్వశక్తి కలిగిన దేవునికి, సర్వలోకాన్ని నిర్మించిన వాడికి, జగద్రోగ రక్షకుడికి, ఈ సృష్టిని నిర్మించిన సృష్టికర్తకి సత్రములో స్థలము లేకుండా పోయింది. చాలా జాగ్రత్తగా వినాలి మనసు పెట్టి. కానీ ఆయన బెత్లెహేములో నుంచే రావాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడే పుట్టాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఆయనకి ఏం లేదంటండి, స్థలము లేదంటండి. ఒక విచిత్రమైన మాట ఏంటి చెప్పనా? బెత్లెహేములో అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, కానీ యేసయ్యకి మాత్రం. ఎంత పెద్ద విచిత్రమైన మాట అది. బెత్లెహేములో అన్నిటికీ స్థలం ఉంది, యేసయ్యకి ఒక్కడికే లేదంట స్థలం. అక్కడ రాయబడి ఉంది అదే. మన వైపు చూడండి, వెనక చూడొద్దు. బెత్లెహేము
బెత్లెహేములో అన్నిటికీ స్థలం ఉందంట, అందరూ నివసించడానికి స్థలం ఉందంట, వ్యాపారాలు చేసుకోవడానికి స్థలం ఉందంట, బిజినెస్లు పెట్టడానికి స్థలం ఉందంట, ఆటలు పాటలు ఆడడానికి స్థలం ఉందంట. యేసయ్యకి మాత్రము గట్టిగా చెప్పాలి ఈ మాట. యేసు ప్రభు ఈ ప్రపంచానికి పరిచయం అవ్వాలని బెత్లెహేమును కోరుకున్నాడు. ఆమేన్ చెప్పరే. యేసు ప్రభు ప్రపంచానికి రావటానికి బెత్లెహేమును కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయనకి ఏం లేదండి, ఎబ్బే అస్సలు విలువ లేదు ఆయనకు. అక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన అంత ఇష్టపడ్డాడు బెత్లెహేముని, అంత కోరుకున్నాడు బెత్లెహేముని, అంత ఇష్టపడ్డాడు బెత్లెహేముని. నేను వస్తే బెత్లెహేములో నుంచే రావాలి, నేను బెత్లెహేములో నుంచే నేను రక్షకుడిగా నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రపంచంలోనికి నేను పరిచయం అవ్వాలంటే నా డేట్ ఆఫ్ బర్త్ బెత్లెహేమై ఉండాలి. నా దేవుడు అంతా ఆరాటం పడి సృష్టికర్త అయిన దేవుడు తగ్గించుకొని దిగమింగుకొని బెత్లెహేమును కోరుకొని, బెత్లెహేమును ఇష్టపడి, బెత్లెహేమును మెచ్చుకొని, బెత్లెహేము మీద ఆశలు పెట్టుకుంటే ఈ బెత్లెహేము అన్నిటికీ స్థలం ఇచ్చింది, యేసయ్యకి స్థలం ఇవ్వలేదు. ఇది ఎంత భయంకరమైన మాట. ఒకసారి ఈ రోజున మీరు క్రిస్మస్ ఆర్భాటాల్లోంచి బయటకు వచ్చేసి ఒక్కసారి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ ట్రీ మీ మైండ్లోంచి తీసేయాలి, స్టార్లు మీ మైండ్లోంచి తీసేయాలి, క్రిస్మస్ తాతలు మీ మైండ్లోంచి తీసేయాలి, డెకరేషన్లు మీ మైండ్లోంచి తీసేయాలి, రంగురంగుల బట్టలు మీ మైండ్లోంచి తీసేయాలి. స్థలం లేదన్న కాన్సెప్ట్ని పట్టుకోవాలి. ఈ ఉదయం దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కొద్దిసేపు క్రిస్మస్ సీజన్ నుంచి బయటికి రండి. స్టార్లు, క్రిస్మస్ చెట్లు, క్రిస్మస్ ట్రీలు, రంగులు, ఆర్భాటాలు, వైభోగాలు, వీటిలోంచి బయటికి రండి. ఒకసారి జ్ఞాపకం చేసుకొని బెత్లెహేమును అంత ఇష్టపడిన దేవుడు, బెత్లెహేమును కోరుకున్న దేవుడు, బెత్లెహేమును ఇష్టపడ్డ దేవుడు బెత్లెహేము నుంచి రావాలి, అది నా నిర్ణయం, అది నా కాన్సెప్ట్, అది నా కర్తవ్యం అని ఆయన అంత పర్టికులర్గా బల్ల గుద్దినట్టుగా బెత్లెహేములోకి వస్తే, మా ఇంట్లో లేదంటే మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో లేదు, మా ఇంట్లో లేదు. కొన్ని సత్రాల్లో పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి చూస్తున్నా అక్కడ కూడా స్థలం లేకుండా పోయింది. కొంచెం కూడా జరగట్లేదండి పుణ్యక్షేత్రాల్లో పడుకున్న వాళ్ళు. యోసేపు మరియలు వస్తుంటే కొంచెం కూడా ప్లేస్ ఇవ్వట్లేదండి వాళ్ళకి. సత్రాల్లో కూడా దిక్కు దివానం లేకుండా పోయింది యేసు ప్రభుకి. ఆలోచించండి ఒకసారి. బెత్లెహేములో ఆయనకు స్థలము లేనందున, బెత్లెహేములో ఆయనకు స్థలము లేదు లేదు లేదు. క్రైస్తవ ప్రపంచం ఈ మాట జీర్ణించుకోలేని మాట. ఆయనకు స్థలము లేదు కాదు, ఆయనకు స్థలము ఇవ్వలేదు. సదురుకుపోతే స్థలం వచ్చిద్దా రాదా? వస్తుంది. సదురుకుంటే స్థలం వచ్చిద్దా రాదా? అక్కడ వాళ్ళు సదురుకోలేదు, పక్క గోడ జరగలేదు. సలే మరియమ్మ, నువ్వు ఎట్లాగో ప్రసూతి కాలానికి వచ్చేసావు, నొప్పులు పడుతున్నాను అంటున్నావు కదా, ఇక కొంచెం జరుగుతున్నాను, కాళ్ళు ఇటు పెట్టాను, తల ఇటు పెట్టాను, నా దిండి ఇటు పెట్టాను, ఈ ప్లేస్ వాడుకొని ఒక్కళ్ళు లేరండి చెప్పేవాళ్ళు. సరేలే నువ్వు కడుపుతో ఉన్నావు, నా నిద్ర జడగొట్టుకుంటాను, నా ప్లేస్ నీకు ఇస్తానని చెప్పిన వాళ్ళు లేరండి. సరే నీ పూర్తి ప్లేస్ ఇవ్వక్కర్లేదు, కొంచెం అట్లా జరిగితే ఆ పుట్టిందాకన్నా అక్కడ పడి ఉంటారుగా వాళ్ళు. ఏమి సొమ్మేం పోతుంది, ఒక్కడ కదలట్లేదు. కొంపలన్నీ తలుపులు వేసేసుకున్నారు, కొంపలన్నీ గడియలు పెట్టేశారు, ఎవ్వరు కొంప తలుపులు తీయట్లేదు. పుణ్యక్షేత్రంలో చూస్తే వాళ్ళు కదలట్లేదు. గురకలు పెట్టేవాడు గురకలు పెడుతున్నాడు. ఒక నలుగురు పడుకునే ప్లేస్లో ఒక పంది ఇంతలావునున్నాడు, ఇంత ఆరేసుకుని పడుకున్నాడు. అటు జరగచ్చుగా పోని, అడుగు జరగట్లేదు, ఎవ్వడూ జరగట్లేదు, అసలు ఎప్పుడు ఇవ్వట్లేదు దానికి ప్లేసు. ఎంత విడ్డూరం ఒకసారి మీరు ఆలోచించండి. బెత్లెహేమును అంత ఇష్టపడ్డాడు ఆయన. ఆమేన్ చెప్పాలి, దేవునికి స్తోత్రం. ఈ రోజున అలాగే సరిగ్గా నీ ద్వారా నా దేవుడు మహిమపరచబడాలి, నీ ద్వారా ఆయన సర్వశక్తిమంతుడని ప్రకటించబడాలి, నీ ద్వారా యేసయ్య లోకానికి పరిచయం అవ్వాలి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేమును కోరుకున్న దేవుడు ఇప్పుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఏ బెత్లెహేమును
మీద ఆశలు పెట్టుకున్నాడు సృష్టికర్త దేవుడు. 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నేను నీలో నుంచి నేను మహిమపరచుకుంటాను. నేనేంటో నీలో నుంచి ప్రపంచానికి చూపించుకుంటాను. హల్లెలూయా. మనలో నుంచి ప్రపంచానికి పరిచయం అవ్వాలని ఆశపడుతున్న దేవుడు, నీలో నుంచి ఆయన ఘనపరచబడాలని ఆశపడుతున్న దేవుడు. ఆనాడు బెత్లెహేము, ఈనాడు నువ్వు. ఒకనాడు ఒక గ్రామం అయితే ఇప్పుడు నీవు. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నిజం చెప్పు. నీ మాటల వల్ల కానీ, నీ స్వభావం వల్ల కానీ, నీ వ్యక్తిత్వం వల్ల కానీ, నీ కార్యాల వల్ల కానీ, నీ భక్తి వల్ల కానీ యేసయ్యను పరిచయం చేయగలుగుతున్నావు లోకానికి? నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీ మాటలు, నీ వ్యక్తిత్వం, నీ చూపులు, నీ నడవడిక, నీ స్వభావం, నీ కార్యాల వలన యేసయ్య పరిచయం అవుతున్నాడా లోకానికి? యేసు ప్రభు పరిచయానికి వస్తున్నాడా? ఒక్కసారి నీ గుండెల మీద చేసుకుని నీ మనస్సాక్షితో మాట్లాడుకోగలవా? అంత దమ్ముందా? ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ పద్ధతుల వలన యేసయ్య లోకానికి పరిచయం అవుతున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి. నా మాటల వలన యేసయ్య పరిచయం అయ్యాడా జనాలకి? నా స్వభావం వలన పరిచయం అయ్యాడా? నా పద్ధతుల వలన పరిచయం అయ్యాడా? నా కార్యాల వలన పరిచయం అయ్యాడా? నా స్వభావం వలన పరిచయం అయ్యాడా? నా నడవడిక వలన యేసయ్య ఎవరికైనా పరిచయం అయ్యాడా? ఒకసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో అన్నిటికీ స్థలం ఉంది, కానీ యేసయ్యకి మాత్రం స్థలము లేదు. నీ బ్రతుకులు అన్నిటికీ స్థలం ఇచ్చావు బెత్లెహేములాగా. అన్నిటికీ స్థలం ఉంది. మనలో అన్నిటికీ స్థలం ఉంది, యేసయ్యకి స్థలం లేదు. బెత్లెహేము కూడా 2000 సంవత్సరాల క్రితం ఏ బెత్లెహేమును కోరుకున్నాడు, ఆ బెత్లెహేమంది యేసయ్య స్థలము లేదు. ఆ బెత్లెహేములో అన్నిటికీ స్థలం ఉంది, కానీ యేసయ్యకి స్థలం లేదు. యేసు రక్తముతో కడగబడిన నీకు అన్నిటికీ స్థలం ఉంది, కానీ యేసయ్యకే స్థలం లేదని ఆ రోజు బెత్లెహేము ఏం చెప్పిందో ఈ రోజు నువ్వు కూడా అదే చెప్తున్నావు. నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. స్థలం లేదు, స్థలం లేదు, స్థలం లేదు. స్వాభావిక విషయములో చాలా జాగ్రత్తగా వినండి. స్వాభావిక విషయములో, అహంభావం విషయములో నువ్వు తగ్గవు. అసలు తగ్గేదే లేదు. నువ్వు ఎవడన్నా ఏదన్నంటే రయ్యలు లెగిసిపోతావు. అన్నిటికీ స్థలం ఉంది నీలో. అహంకారం తగ్గదు, నీ గౌరవం నీ పోకూడదు, నీ ఘనత పోకూడదు, ఎవరి ముందు నువ్వు చీప్ అవ్వకూడదు, ఎవరు నిన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నీ స్వాభావిక విషయంలోనూ, అహంభావం విషయంలోనూ, గౌరవం విషయంలోనూ, ఘనత విషయంలోనూ అన్నీ చూసుకుంటున్నావు. దేనికి లోట్లేదు. 10 మందిలో గౌరవంగా ఉండాలని బతుకుతున్నావు, 10 మందిలో ఘనతగా ఉండాలని బతుకుతున్నావు. అన్నిటికీ స్థలం ఉందిగా తల్లి నీలో. ఇంకా చూడండి, అన్నిటికీ స్థలం ఉంది. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు, తరతరాల నుంచి వస్తున్నటువంటి పద్ధతులు, తరతరాలుగా తరిలి వస్తున్న సాంప్రదాయాలకు కూడా స్థలం ఉందిగమ్మా నీలో. ఏమండి, క్రైస్తవ కుటుంబంలో ఆషాఢ మాసాలు ఆచరించేవారు లేకపోలేదు. ఇప్పటికీ ఎంత దరిద్రమైన బ్రతుకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తరతరాల నుంచి తరలి వస్తున్న పద్ధతులు, తరతరాల నుంచి తరిలి వస్తున్న ఆచారాలు, తరతరాల నుంచి తరిలి వస్తున్నటువంటి సాంప్రదాయాలకి స్థలం ఉంది నీలో. నా యేసయ్యకి స్థలం లేదు. అదే నా బాధ. ఒకసారి నా హృదయంలో వేదన మీరు ఈ ఉదయం మీరు గమనించండి. మన క్రైస్తవుడు ఆషాఢ మాసాలను పాటించడం లేదా? విధవరాలు ఎదురొస్తే ఆ రోజంతా నష్టమే జరిగిద్దని ఆలోచించట్లేదా మన క్రైస్తవులు? పిల్లి ఎదురొచ్చిన తుమ్మినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి ముందుకు వెళ్ళట్లేదా మన క్రైస్తవులు? అన్నిటికీ స్థలం ఉంది,
అన్నిటికీ తావిస్తున్నావే, అన్నిటినీ పాటిస్తున్నావే, నా యేసయ్యకి ఎందుకు స్థలం లేదు అడుగుతున్నా. ఇక పెళ్ళిళ్ళు అయితే దరిద్రం చూడలేం, ఆ చండాలం చూడలేం, ఆ రోత నీచ నికృష్టమైన పనులు చూడమే పెళ్ళిళ్ళలో. అంత దరిద్రం క్రైస్తవ వివాహాల్లో కూడా చొరబడిపోయింది. అంత అంత బీభత్సం వివాహంలో, క్రైస్తవ వివాహాల్లో చెలరేగిపోతుంది. అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, అన్ని సాంప్రదాయానికి నీలో స్థలాలు ఉన్నాయి, పద్ధతులకు నీలో స్థలాలు ఉన్నాయి, ఆచారాలకు నీలో స్థలాలు ఉన్నాయి. ఎందుకు నా యేసయ్యకి స్థలం ఇవ్వలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఇది వాక్యం కాదు, నీ మైండ్కి, నీ మేధస్సుకు పని పెట్టాలి ఈ పూట. ఒకసారి ఆలోచించు, వెనక్కి వెళ్ళిపోయి ఆలోచించు ఒకసారి. అమావాస్య పున్నములు పాటించేవాళ్ళు లేకపోలేదు. ఎంత భయంకరం, ఎంత భయంకరం అసలు. ఉప్పు చేత్తో ఇస్తే గొడవలు అవుతాయి అన్న మైండ్ సెట్ ఉన్నవాళ్ళు లేకపోలేదు. అమ్మో, పిల్లి ఎదురైతే నష్టం జరిగిద్దని ఆలోచించేవారు లేకపోలేదు. నవంబర్ 2వ తారీఖున సమాధుల పండుగలు చేసేవాళ్ళు, ఆ కుళ్ళు కంపులకు వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఇంత దరిద్రానికి వడగట్టి, ఇంత దరిద్రానికి దిగజారిపోతున్నారు క్రైస్తవులు. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్ని ఆచారాలకి నీలో స్థలం ఉంది, అన్ని పద్ధతులకి నీలో స్థలం ఉంది, అన్ని సాంప్రదాయాలకి నీలో స్థలం ఉంది. ఎలా నా యేసుని ప్రకటిస్తావు? ఇవన్నీ పాటించుకుంటా, ఈ ఆచారాలన్నీ పాటించుకుంటా, ఈ దినాలు, ఈ మాసాలు, ఈ సంవత్సరాలన్నీ పాటించుకుంటా, నువ్వు ఎలా లోకానికి నా యేసుని పరిచయం చేద్దాం అనుకుంటున్నావు? నా యేసుని లోకానికి ఎలా చూపించాలనుకుంటున్నావు? దేనికి స్థలం లేదో చెప్పు నీలో? అహంభావానికి స్థలం ఉంది నీలో, అహంభావానికి స్థలం ఉంది, స్వాభిమానానికి స్థలం ఉంది, కోపానికి స్థలం ఉంది, గర్వానికి స్థలం ఉంది, పొగర్రకి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉంది నీలో. సాంప్రదాయాలకు స్థలం ఉంది, పద్ధతులకు స్థలం ఉంది, ఆచారాలకి స్థలం ఉంది, అహంకారానికి స్థలం ఉంది. క్రిస్మస్ సీజన్ వస్తే డ్రామాలకి స్థలం ఉంది, స్కిట్లకి స్థలం ఉంది, పాటలకి స్థలం ఉంది, డ్రెస్సింగ్ స్టైల్కి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉందండి. కానీ నా రక్షకుడు నీ వలన ప్రపంచానికి పరిచయం అవ్వాలి అన్న ఉద్దేశానికి మనలో లోక రక్షకుడు ప్రపంచానికి నా ద్వారా పరిచయం అవ్వాలి అన్న ఉద్దేశం, తండ్రి చిత్తం మనలో లేదు, స్థలం లేదు దానికి. అన్ని నిన్ను కదిలిస్తే, నిన్ను ఇలా ఊపితే అన్నీ వస్తాయి బయటికి. దేనికి లేదు స్థలం చెప్పు నీలో? ఒక్క నా యేసయ్యకి తప్ప అన్నిటికీ స్థలం ఉంది నీలో. దేనికి లేదో చెప్పు? ఇవన్నీ లోపల పెట్టుకున్న యేసయ్యని ఎక్కడ పెట్టావో చెప్పు? నీ పొగరు, నీ కోపం, నీ అహంకారం, నీ అహంభావం, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ ఉన్నాయే. ఎవ్వడు ఏమన్నా తగ్గవే, ఏమన్నా పోలే, దేవుడే చూసుకుంటాడని అనవే. నీ గౌరవానికి దెబ్బ రాకూడదు, నీ అహంభావానికి దెబ్బ తగలకూడదు. ఎవడన్నా ఏదంటే పడలేవు, సహించలేవు. వీటన్నిటికీ స్థలం పెట్టుకొని నా లోకరక్షకుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మాత్రము, ఆయన నీ ద్వారా లోకానికి, ప్రపంచానికి పరిచయం అవ్వాలన్న తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికి నీలో స్థలం లేదు. ఈ రోజున క్రైస్తవ ప్రజలారా, ఆనందముతో ఇళ్ళకు వెళ్ళడం కాదు, సిగ్గుతో తలదించుకోవలసిన ఉదయం ఇది. అన్నిటికీ స్థలాలు ఇచ్చుకుంటూ పోతున్నాం, అన్నిటికీ స్థలాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. అన్నిటికీ స్థలం ఉంది నీలో, అన్నిటికీ స్థలం ఉంది. ఆ రోజు బెత్లెహేము అన్నిటికీ స్థలం ఉంది, యేసయ్యను మాత్రమే చేర్చుకోలేదు. వ్యాపారాలు పెట్టుకున్నారు, బిజినెస్లు పెట్టుకున్నారు, పనులు చేసుకుంటున్నారు, నిద్రలు పోవటానికి, అన్నిటికీ, ఆడటానికి, పాడడానికి, అన్నిటికీ స్థలం పెట్టుకొని, యేసయ్య మీకు మాత్రం స్థలం లేదని బెత్లెహేము ఏక నోటితో కూతలు కూసింది. ఎంత బాధపడి ఉంటాడు నా దేవుడు.
ఈ రోజు కూడా అదే పద్ధతి. ఈ రోజు కూడా ఆయన బాధపడుతున్నాడు. ఈ రోజు కూడా బాధపడుతున్నాడు. నిన్ను నమ్ముకున్నాడు, నీలోనికి వద్దామని, నీలో నుంచి పరిచయం అవుదామని, నీలో నుంచి గణపరచబడదామని. నాకు నువ్వు కావాలి, నన్ను నీలోనికి రానివ్వు, నాకు నీలో స్థలం ఇవ్వు, నేను నీలో పరిచయం అవ్వాలి, నీ నుండి నేను పరిచయం అవ్వాలి, నీ నుండి నేను కనపరచబడాలి, నీ నుండి నేను వైపరచబడాలని దేవుడు ఇంత ఆశించి ఉద్దేశించి నిన్ను కోరుకుంటే, ఆనాడు బెత్లెహేము ఏకకంఠముతో ఏ కోత కూసిందో ఈనాడు చెప్పకనే నీ లోపల నిండి ఉన్న అహంభావం, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు యేసయ్యా నీకు ఇక్కడ స్థలం లేదని చెప్తున్నాయి. నువ్వు నోరు తెరిచి చెప్పక్కర్లేదు, యేసయ్య సారీ యేసయ్య నాలో స్థలం లేదని నువ్వు చెప్పక్కర్లేదు. నీ గుండెలో నిండి ఉన్న ప్రతి పద్ధతి చెప్తుంది ఆయనకి స్థలం లేదని. ఇంకేంటి నువ్వు చెప్పేది నోరు తెరిచి? నీ గుండెలో దాగి ఉన్న పొగరు చెప్తుంది యేసయ్యకి స్థలం లేదని, అహంభావం చెప్తుంది యేసయ్యకి స్థలం లేదని, స్వాభిమానం చెప్తుంది యేసయ్యకి స్థలం లేదని, కోపము చెప్తుంది యేసయ్యకి స్థలం లేదని, తగ్గింపు లేని తనం చెప్తుంది యేసయ్యకి స్థలం లేదని. ఇంకేంట మనం నోరు తెరిచి చెప్పేది యేసయ్య స్థలం లేదని? గుండెలో నిండి ఉన్న సమస్తాన్ని యేసయ్యా ఇండైరెక్ట్ గా మాలో స్థలం లేదని చెప్తున్నాయి. ఆ రోజు బెత్లెహేము డైరెక్ట్ గా యేసయ్య మాకు స్థలం లేదంది. ఈ రోజు నువ్వు ఇండైరెక్ట్ గా మాలో స్థలం లేదని నీ లోపల నిండి ఉన్న కొన్ని ఆ యొక్క పద్ధతుల ద్వారా యేసయ్యకి అర్థమవుతుంది. ఆయన రానివ్వకుండా ఇవన్నీ గుండెల్లో పేర్ చేసుకొని వీటన్నిటికీ నీలో స్థలాలు ఇచ్చేసి యేసయ్యకి మాత్రం స్థలం ఇవ్వకుండా విచ్చలవిడిగా నువ్వు పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, వాక్యములో మీకు అర్థమవుతుంది. ఈ సత్రం చాలా జాగ్రత్తగా వినండి. బెత్లెహేములో ఒక సత్రం ఉందని చెప్పాను. ఆ సత్రం యొక్క యజమానికి ఆ తల్లిదండ్రుల కడుపులో ఉన్నవాడు లోక రక్షకుడని తెలియదు. గట్టిగా చెప్పాలి, అసలు తెలియదు. ఆయన లోక రక్షకుడైతే ఫస్ట్ నేనే ఇచ్చేవాడిని సత్రంలో స్థలం. తెలియక స్థలం లేదని చెప్పేశాడు. తెలిస్తే వాళ్ళు ఎందుకు స్థలం ఇవ్వరు? నా క్వశ్చను, నా దేవుడు నా గుండెలో పెట్టిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఆయన లోక రక్షకుడు, పాపులను క్షమించేవాడు, ప్రతి భారాన్ని ఆయన మీద వేసుకొని లోక పాపములను మోసుకెళ్ళే గొర్రె పిల్ల మన కొరకు పుడుతుందంటే ఎవడు కొంచెం జరగడండి, ఎవడు కొంచెం స్థలం ఇవ్వడండి? ఆ సత్రం యొక్క యజమానికి ఆ ఇద్దరు తల్లిదండ్రుల కడుపులో ఉన్నవాడు లోక రక్షకుడని, పాపములను మోసుకెళ్ళే గొర్రె పిల్లని తెలియక స్థలం లేదని చెప్పారు. స్థలం లేదు. ఆయన యేసయ్యని వారు గుర్తించలేకపోయారు. ఆ కడుపులో ఉంది కన్య మేరీ, గర్భంలో ఉన్నది మమ్మల్ని రక్షించడానికి వచ్చేవాడని ఆయన గుర్తించలేకపోయారు, ఆయన కనుగొనలేకపోయారు, ఆయనను గ్రహించలేకపోయారు. కాబట్టి వారిలో స్థలము ఇవ్వలేకపోయారు యేసయ్యకి. నేను ఎక్కడికైనా వెళ్తే కొంతమంది నన్ను గుర్తించి వందనాలయ్య గారు అని చెప్తారు. వాళ్ళు నాకు తెలియదు. కొంతమంది నేను ఎప్పుడు ఎక్కడ చూడను, వాళ్ళు నన్ను చూస్తుంటారు. యూట్యూబ్లోనో పాంప్లెట్స్లోనో మన ప్రార్థనకు వచ్చో లేదంటే ఎప్పుడో రోడ్ల మీద వదనాలయ్య గారు అని పలకరిస్తుంటే ఎందుకు నన్ను వాళ్ళు పలకరించారు, ఎందుకు నాకు గౌరవం ఇచ్చారు, ఎందుకు నాకు ఆతిథ్యం ఇస్తున్నారంటే నేనెవరో వాళ్ళకి తెలుసు, గుర్తించారు. ఈయన పలానా పాస్టర్ గారు, జయరాజ్ పాస్టర్ గారు, పలానా దగ్గర చర్చి పెడతారు, పలానా ఏలూరులో చర్చి పెడతారు, ఈయన వాక్యాలు బాగుంటాయి, ఈయన మెసేజ్లు బాగుంటాయి, ఈయన ఆరాధన బాగుంటుంది. నన్ను గుర్తించిన వాళ్ళు నాకు వంగి దండాలు పెట్టి, నమస్కారాలు పెట్టి, నమస్తేలు పెట్టి, ప్రైజ్ లార్డులు పెట్టి, ఆతిథ్యాలు ఇచ్చి, ప్రార్థనలు చేయించుకొని కానుకలు ఇస్తున్నారు. ఎందుకు? నేనెవరో వాళ్ళకి తెలుసు, నన్ను గుర్తించారు. ఇదే సరిగ్గా సత్రములో ఉన్న యజమానికి తల్లి కడుపులో ఉన్నవాడు లోక రక్షకుడు అన్న విషయము తెలియదు, గుర్తించలేదు కాబట్టి స్థలం ఇవ్వలేదు. ఈ రోజున నన్ను ఎవడైనా గుర్తించకపోతే నాకు స్థలం ఇస్తాడా? నన్ను ఎవడైనా గుర్తించకపోతే నాకు ప్రార్థన చేయించుకుంటాడా? నన్ను ఎవరైనా గుర్తించకపోతే నాకు ఆతిథ్యం ఇస్తారా? ఎవరు? నేను ఊరికినే ఏవి ప్రార్థన లేవు. సోమవారమో మంగళవారం నేను ఒక్కడిని మీ ఏరియాలకు వచ్చాను, మీరేం చేస్తారంటే చూస్తూ ఉంటారు నన్ను. నేనేంటి ఇటు వచ్చాడు, పాస్టర్ గారు మా ఇంటికి రండి, రండి కూర్చోండి. ఏంటి ఏ పని మీద వచ్చారు? రండి మంచిళ్ళు ఇస్తారు, ముందర డ్రింక్ లేకపోయినా మంచిళ్ళు ఇస్తారు.
తర్వాత మీ అమ్మాయిని పంపిస్తారు డ్రింక్ తెమ్మని. డ్రింక్ పోసిస్తారు. ఆ తర్వాత కాస్త మాట్లాడితే వంటగదిలో అన్నం పెట్టేస్తారు, కూర పెట్టేస్తారు, లేదంటే బయట నుంచి ఏదో ఒకటి తెప్పిస్తారు. ఎందుకు మీరు నాకు అలా చేస్తున్నారు? నన్ను గుర్తించారు, నేను ఎవరినో నన్ను గుర్తించారు కాబట్టి నన్ను లోపలికి తీసుకెళ్లారు, మంచి ఇల్లు ఇచ్చారు, ఆతిథ్యం ఇచ్చారు, మంచిగా పలకరించారు. వాటన్నిటికీ నేను అర్హత పొందుకున్నాను. నీవెందుకు ఆయనకు స్థలం ఇవ్వలేకపోతున్నావు తెలుసా? నీవు ఆయనను గుర్తించలేదు. నువ్వు అవునన్నా కాదన్నా యేసయ్య ఎవరో ఇంకా నీకు పూర్తిగా అర్థం అవ్వలేదండి. నేను చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను, ఈ మాట సీరియస్గా తీసుకోండి. యేసయ్య ఎవరో నీకింకా అవగాహన, గ్రహింపు, గుర్తింపు లేదు. నువ్వేదో వచ్చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, స్తుతించేస్తున్నావు, వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ నువ్వు నా దేవునికి స్థలం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎవరో నీకు ఇంకా తెలియదు. ఇది నువ్వు ఒప్పుకున్నావు, ఒప్పుకోపోయినా ఇది నగ్న సత్యం. ఆయన ఎవరో తెలిస్తే వీటన్నిటికీ ఎందుకు చోటు ఉంటుంది నీలో? ఆయన ఎలాంటోడో తెలిస్తే వీటన్నిటికీ నేను ఎందుకు చోటు ఉంటుంది? డైరెక్ట్గా ఆయన్నే పిలుచుకునేదానివి. ఆయన గుర్తిస్తే, ఆయన్ని గ్రహిస్తే, ఆయన ఎవరో నువ్వు గమనిస్తే, రాయ్యా నీ విలువ నాకు తెలుసు, నీ త్యాగం నాకు తెలుసు, నీ పద్ధతి నాకు తెలుసు, నీ సంస్కారం నాకు తెలుసు, నీ ఆదరించేతనం నాకు తెలుసు, నువ్వు రా ఆయన్ని పిలిచి నీ హృదయంలో చేర్చుకొని ఎంతో సంతోషించేదానివి. వాటికి ఆయన నీ గుండెలో లేడు. లోకములో ఉన్న ప్రతి వాటికి నీలో స్థలం ఉంది. ఆయన మాత్రం కనబడట్లేదు. ఆయన మాత్రం కనబడట్లేదు. వై? ఎందుకంటే ఆయన ఎవరో నువ్వు గుర్తించట్లేదు, ఆయన ఎవరో నువ్వు గ్రహించట్లేదు, ఆయన ఎవరో నువ్వు ఎరగట్లేదు. ప్రియదేవిచ్చిన ఆయన ఎవరో తెలిస్తే పాపానికి ఎందుకు చోటిస్తావు? ఆయన ఎవరో తెలిస్తే ఎందుకు సమాధాన పడవు? ఆయన ఎవరో తెలిస్తే ఎందుకు పరుల జోలికి పరుల్ని ఎందుకు ప్రేమించవు? నేను అడుగుతున్న క్వశ్చన్కి సమాధానం ఉందా నీ దగ్గర? ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఎందుకు పాపానికి చోటిస్తున్నావు? ఇది చెప్పు నాకు, ఫస్ట్ మాట చెప్పు. మాకు తెలుసండి, మీరేంటి ఇట్లా చెప్తున్నారు వాక్యం? మాకు యేసయ్య ఎందుకు తెలియదు? మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బాప్తిజం తీసుకుని మాకెందుకు తెలియదండి? ఆయన ఎవరో తెలిస్తే, ఆయన విలువ నీకు తెలిస్తే, ఆయన లోక రక్షకుడు నీకు తెలిస్తే ఎందుకు పాపము నీలో ఉంది? ఇంకా ఎందుకు సమాధాన పడట్లేదు? ఇంకా ఎందుకు తగ్గింపు నీలో రావట్లేదు? ఇంకా ఎందుకు అహంభావం నీలో చనిపోవట్లేదు? ఆయన ఎవరో తెలిస్తే ఇవన్నీ ఎందుకున్నాయి నీలో? ఆయన ఎవరో అర్థమైతే ఇవన్నీ నీలో ఎందుకుంటాయి? నువ్వు వెంటనే ఆయన చేర్చుకుంటావు కదా. ఇవన్నీ నీలో ఉండకూడదు కదా, ఇవన్నీ తీసి పారిపోయాలి కదా. ఒక్క మొక్క నేను చెప్తున్నాను, ఈ రోజు నువ్వు చేసిన 30 సంవత్సరాల భక్తి, 40 సంవత్సరాల భక్తి, 50 సంవత్సరాల భక్తి వల్లకాట్లో పోసినట్టు అయిపోద్ది. ఉదయం ఈ మాటలు మాట్లాడుతుంటే దేవుడు నీతో ఎందుకన్నా పనిచేసిందని భక్తి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. ఆయన ఎవరో తెలిస్తే ఇవన్నీ ఎందుకున్నాయి? ఆయన ఎవరో గుర్తుపడితే ఇవన్నీ ఎందుకు? ఈ ఎగసకాలు ఎందుకు? ఈ సోకులు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఆయన ఎవరో తెలిస్తే ఇవన్నీ ఎందుకు మనీలో ఉన్నాయి? నాకు అర్థం కాదు. ఆయన ఎవరో తెలియదు కాబట్టి అవన్నిటికి చోటు ఉన్నాయి నీలో, అవన్నిటికి చోటు ఉన్నాయి నీలో. ఆయన ఎవరో నీకు తెలియదు, ఆయన ఇంకా నువ్వు పూర్తిగా గ్రహించట్లేదు. రెండు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము స్థలం లేదేసయ్యా, ప్లీజ్ సారీ వెళ్ళిపోమంది. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా చెప్పకనే చెప్తున్నావు, నీలో నిండి ఉన్న ఆ యొక్క అహంభావం, కోపం, తగ్గింపు లేనితనం, మారు మనసు లేనితనం, పాపముతో ఉన్నతనం, పద్ధతులతో, లోకాచారాలతో, లోక సాంప్రదాయాలతో నిండి ఉన్నవన్నీ చెప్తున్నాయి స్థలం లేదని. రాకడొస్తున్న దినాలు కదివి. ఇప్పుడు కూడా అదే కూత ప్రభుకి వినపడుతుంది, నాలో నీకు స్థలము లేదు. ఇప్పటికీ అదే కూత వినపడుతుంది క్రైస్తవ ప్రజల్లో, నాలో నీకు స్థలము. నువ్వు చెప్పనక్కర్లేదు తల్లి, నువ్వు నోరు తెరిసి యేసయ్య ప్లీజ్ నువ్వు నాలోనికి రావద్దు, నాలో స్థలం లేదని నువ్వు చెప్పనక్కర్లేదమ్మా. చెప్తుందమ్మా, నువ్వేమి చెప్పనక్కర్లేదు. యేసయ్యకి అన్నీ తెలుసు. యేసయ్య ఇంకా నీలోనికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ రెండు చెప్తున్నాయి. యేసయ్యకి స్థలం లేదేసయ్య, దీనిలో స్థలం లేదేసయ్య, వీళ్ళలో స్థలం లేదేసయ్య. వీళ్ళలో పాపం ఉంది, వీళ్ళలో కోపం ఉంది, వీళ్ళలో తగ్గింపు లేని తనం ఉంది, వీళ్ళలో అశాంతి ఉంది, వీళ్ళలో పిచ్చ ఆలోచనలు ఉన్నాయని యేసయ్య మాట్లాడుతున్నాయి. నీ నోరు మాట్లాడక్కర్లేదు.
హలో, నీ నోరు మాట్లాడక్కర్లేదు. యేసయ్యని ఇండైరెక్ట్గా ఇది కలిసి ఆపేస్తుంది. మనస్సు ఆలోచన కలిసి ఆపేస్తుంది యేసయ్యని రానివ్వకుండా నీలోనికి. సత్రం నిండిపోయింది, యేసయ్యకి ఖాళీ లేదు. బెత్లెహేములో ఉన్న సత్రం నిండింది, ఆయనకు చోటు లేదంది. నీ హృదయం అనే సత్రం వేటితో నిండిపోయింది, యేసయ్యకి స్థలం లేదని చెప్తుంది. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, నీ సత్రాన్ని గనక నువ్వు ఖాళీ చేయగలిగితే గట్టిగా చెప్పగలగాలి. ఈ సత్రాన్ని గనక నువ్వు ఖాళీ చేయగలిగితే మహిమ కలిగిన దేవుడు రెక్కలు వేసుకొని నీలోనికి దూసుకొని రాబోతున్నాడు. ఆయన నీ మీదికి రాబోతున్నాడు. ఆయన మహిమ కలిగిన వాడు, 10,000లో అతి సుందరుడైన వాడు ఆయన. ఈ లోకమును సృష్టించిన దేవుడు నీలోనికి రెవ్వున ఎగిరి దూకబోతున్నాడు. ఈ సత్రమనే హృదయం ఖాళీ చేయగలిగితే అహంభావముతో, కోపముతో, తగ్గింపు లేని తనముతో, అశాంతితో, పొగరుతో, పాపముతో, లోక పద్ధతులతో, ఆచారాలతో, సాంప్రదాయాలతో నిండిపోయిన హృదయం అనే సత్రం ఈ ఉదయం ఖాళీ అవ్విన తోడనే రెక్కలు వేసుకొని మహిమ కలిగిన వాడు నీలో నాలో ప్రవేశించి మళ్ళీ మహిమగా మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పక్కన వాళ్ళ వైపు చూసి సెకండ్ ఇచ్చి చెప్పండి, మనం స్థలము సిద్ధపరచాలి అని చెప్పండి. సత్రం ఖాళీ చేయమని చెప్పు. నాకు ఇలాగా సత్రం ఖాళీ చేయమని చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు నా యేసయ్య నీలోకి రావాలంటే ఎలా సాధ్యం? ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టాలి, గుర్తించాలి, గ్రహించాలి, అంగీకరించాలి. ఆయన ఎవరో నీకు తెలిస్తే, ఏమండి నాకు తెలుసు అని అనొద్దు. తంతాడు దేవుడు నిన్ను చంపకేసి బిగుతాడు దేవుడు. నాకు తెలుసు అంటే ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. ఆయన ఎవరో గ్రహిస్తే నువ్వు ఇలా ఉండవు. నీలో చిన్నవి కూడా చచ్చిపోతాయి, నీలో ఉండవు. ఆయన ఎవరో తెలిస్తే ఎందుకు నీకు ఈ పొగరని అడుగుతాడు. నేనెవరో తెలుసు అంటున్నావే, నేనెవరో తెలుసు అంటున్నావు, నాలో అది ఉందా అని నిన్ను అడుగుతాడు. నీలో ఉన్నది నాలో ఉందా అని అడుగుతాడు. నేను అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆయన ఎవరో నీకు తెలియదు. ఆయనను పూర్తిగా ఏదో బైబిల్ పట్టుకొని చెంగు మనం వచ్చేస్తున్నావు, కానీ వారం అసలు ఆయన యేసయ్య అంటే పూర్తి అవగాహన నీకు, రక్షకుడు అంటే అసలు ఏంటనేది పూర్తి అవగాహన నీకు లేదు. ఒక మాట నేను చెప్తున్నాను, మంచి మాట, మీరు మైండ్లో పెట్టుకోండి, హృదయంలో పచ్చబొట్టు మాదిరి రాసుకోండి. యేసయ్య ఎవరో నువ్వు గుర్తిస్తే, యేసయ్య ఎవరో నువ్వు గ్రహిస్తే, యేసయ్య ఎవరో నువ్వు తెలుసుకుంటే, ఇమ్మీడియట్గా నీలో ఉన్న సత్రములో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేపించి ఆయనకి ఇస్తావు. నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చేస్తావు. ఎవరు అద్దెకిచ్చావే, నీ హృదయాన్ని అద్దెకిచ్చిన వాళ్ళని ఖాళీ చేపించి ఆయన పిలిపిస్తావు లోపలికి. ఆయన ఎవరో తెలిస్తే. లేకపోతే లేదులయ్యా, ఇల్లులన్నీ నిండిపోయినాయి, నిన్న రావచ్చు కదా. ఈ సుప్పనాథ్ దాని ఇంట్లో కంటే నిన్న రావాలంట. నిన్నొస్తే టూలెట్ బోర్డు ఉంది, ఇవాళ వచ్చావు లింగులు ఇట్టుకోమంటూ టూలెట్ బోర్డు తీసి ఒకటేసాం, అడ్వాన్స్ కూడా ఇచ్చారు, నువ్వేం రావక్కర్లేదు పో అన్నట్టుగా నీ హృదయం మాట్లాడుతుంది. మర్యాదగా అద్దెకిచ్చిన అద్దె వాళ్ళని పంపించి ఆయన పిలిపించుకుంటావా, లేదంటే తీర్పులోకి వెళ్ళి నిలబడతావా? 2 చాయిస్లు నువ్వే తీసుకో. వాళ్ళు ఎట్లాగా అద్దెకిచ్చిన వాళ్ళు, అద్దెకి అది పర్మనెంట్ ఏం కాదు వాళ్ళకి, నువ్వు తీసి పాడేయచ్చు. అయ్యగారు అప్పుడే ఖాళీ చేయమంటే అప్పుడు ఎలా చేస్తారు వాళ్ళు? ఒక 2 నెలలు టైం ఇస్తాం అయ్యగారు. నేను బల్లకేసి గుద్దకు ముందు వాళ్ళని పంపించి సామాన్యాన్ని బయటేసి, వాళ్ళకేం అర్థం కాదు, లోపల ఉన్న వాళ్ళకి మేము అద్దె బాగానే కడుతున్నాం, ఇదేంద్ర మీ అందరికీ మారు మనసు వచ్చును గాక. ఇది అర్థమవుతుంది, కొంతమందికి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారు 2 నెలలు టైం ఇమ్మని అడుగుతుంది. అయ్యగారు నాలో ఉన్న కోపం ఎప్సిబా ఒకరిని అడుగుతుందంట. మీలో ఉన్న వాళ్ళు ఒకరిని అడిగిద్ది కోపం, అమ్మా కొత్త 2 నెలలు ఉండమ్మా, ఎవరినో ఒకరిని ఎత్తుక్కున్నది. తను వెళ్ళిపోడు, వద్దు, నీ గిన్నెలు మొత్తం బయట వేసేస్తా, ఆయన ఎవరో నాకు తెలుసు, ఆయన విఐపి, ఆయన అది ఇది, ఆయన వచ్చేస్తున్నాడు, ఉండడానికి వీల్లేదు, సాయంత్రం కల్లా ఖాళీ అయిపోవాలి, లేదంటే 1 గంటలో ఖాళీ అయిపోవాలి, ఇప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చావు, 10,000 ఇచ్చావు అడ్వాన్స్, ఆయన ఎక్కువ ఇచ్చేసాడు, నాకు ఆయన ప్రాణం ఇచ్చేసాడు.
ఈ 5,000 ఈ 10,000 నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, ముందర ఇది తీసుకొని నువ్వు 5,000 ఇచ్చా, నేను 10,000 ఇచ్చేత వెళ్ళిపోవే బాబు. కోపానికి చెప్పండి, అహంభావానికి చెప్పండి, ఆ పొగరబోతుతనానికి చెప్పండి, ఆ పద్ధతులకు చెప్పండి, ఆచారాలకు చెప్పండి, ఆ సాంప్రదాయాలకు చెప్పండి, వెళ్ళిపోండి. నా సత్యాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి. లోక రక్షకుడు నలుగు రాబోతున్నాడు. మీరైతే నన్ను చంపేస్తారు, ఆయన నాకు ప్రాణం ఇచ్చి నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనాన్ని తెరవండి. సరే, శత్రువులు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, యేసయ్య అని వాళ్ళకి తెలియదు కాబట్టి సరిపోయింది, చోటు ఇవ్వలేదు. మరి వీళ్ళకేమైంది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరు అని కలవరపడెను. అమ్మో, నా వైపు చూడండి అమ్మా, వీళ్ళు ఎవరు అసలు? ఇదేం పాపిష్టి అవ్వరం అండి. బెత్లెహేములో సత్రములో ఉన్న యజమానికి మరియ కడుపులో ఉన్నవాడు లోక రక్షకుడని తెలియదు కాబట్టి ఆయన స్థలం ఇవ్వలేదు, అది బానే ఉంది. ఇక్కడ చూడండి, యెరూషలేము ప్రజలు ఈయన ఎవరు? అమ్మో, ఇదేం దుర్మార్గం అమ్మా. ఎంత దుర్మార్గానికి కాలు దువ్వుతున్నారు క్రైస్తవులు. ఆయన ఎవరో నీకు తెలియదు? యెరూషలేము అనగా సంఘం. సంఘానికి యేసయ్య ఎవరో తెలియదు? ఆయన చేసిన కార్యాలు ఏంటో తెలియదు? ఆయన నీ చావు బ్రతుకులను బ్రతికించిన విషయం తెలియదు? ఆయన గొప్ప కార్యాలు చేసిన విషయం నీకు తెలియదా? అక్కడ సంఘం అంటుంది ఈయన ఎవరో. ఇదేం దౌర్భాగ్యం తల్లి. అసలు ఈ మాటలు చదువుతుంటే నిజంగా ఈ రోజు వర్తమానం నేను చెప్పాలా అనిపించింది నాకు. ఇంత దరిద్రమైనటువంటి మాటలు అవి. ఆయన ఎవరు? నువ్వు ఎవరిని పట్టుకుని ఎవరిని అడుగుతున్నావు? 24 గంటలు ఆయనతో ఉన్నోళ్ళు కదా మీరు, ఆయన ఎవరు అని అడుగుతున్నారు? బయట వాళ్ళు ఏం కదండి, యేసయ్య ఎవరో తెలిస్తే గబగబా చేర్చుకునే వాళ్ళేమో అన్యులు. సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా తయారైపోతున్నారు ఏంటండి? అసలు ఆయన మన మధ్యలో ఉండి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు చేస్తున్నాడు. నువ్వెవరు? నువ్వు చెప్పక్కర్లా, నీలో ఉన్నాయి చెబుతున్నాయి, నువ్వెవరు? అమ్మో, సొంత వాళ్ళు. యెరూషలేము అనగా సంఘం, సంఘం అనగా నేనేమంటున్నాను ఇప్పుడు? ఆయన్ని నోటుతో అనట్లేదు. నువ్వెవరు అని క్వశ్చన్ వేస్తున్నా నేను ఆయన్ని. నేను చేసే పద్ధతికి, నేను చేసే పనులకి, నేను ఆలోచించే ఆలోచనలకి యేసయ్యకి ఒక క్వశ్చన్ ఏంటో తెలుసు? నువ్వెవరవి? నీకెవరో తెలియదా నిజంగా? అయినా యేసుబాబు ఎవరో తెలియదా నీకు నిజంగా? అమ్మో, ఎందుకు నీ పద్ధతులు అలా మాట్లాడుతున్నాయి ఆయనతో? ఆలోచించండి ఒకసారి. నేను ఒక్కడిని ఒకరోజు బ్యూలా గారు ఆవిడ నేను కలిసి తుని వెళ్ళాం. తునిలో ప్రార్థన ముగించుకుని నేను ఒక్కడిని రిటర్న్ అవుతున్నాను ఒకరోజు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నా వైపు చూడండి తల్లి, ఎవరి వైపు చూడొద్దు. బ్యూలా గారు నేను ఆ రోజు నన్ను ఒక్కడిని రమ్మంది ఆవిడ. నేను ఆవిడ విజయవాడ నుంచి తుని దిగాము. అక్కడ ప్రేయర్ అయిపోయింది. నేను రిటర్న్ అయిపోతుంటే తెల్ల బట్టల్లోనే ఉన్నాను. నేనేమి రంగు బట్టలు వేసుకోలేదు. సాధారణంగా నేను తెల్ల బట్టల్లోనే ఉంటాను కాబట్టి రంగు చాలా అరుదు కాబట్టి అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేసుకుంటాను కాబట్టి పెద్ద ఇదే ఉండదు. ట్రైన్లో టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిలో కూర్చున్నాను. స్థలం దొరికింది, రిజర్వేషన్ బోగిలో కూర్చున్నాను. టీటీ వచ్చాడు. టీటీ రాక మునుపు నా పక్కన ఒక కుటుంబం కూర్చుంది. ఆ కుటుంబం ఫోన్లో సినిమా పాటలు భయంకర పెద్దంగా మరి ఆడు చెవులు ఉంటాయో పోతాయో నాకు అర్థం కాలేదు, కానీ ఆడిదింటూ రికార్డ్ బాక్స్లోకి వస్తుంది ఆడి ఫోను. అదేం ఫోను? ఆ ఫోన్ కంపెనీ చూద్దామంటే ఆడు ఎట్టు పెట్టాడు, కంపెనీ కనపడట్లేదు. ఫ్యామిలీ నా పక్కన దరిద్రమైన ఫ్యామిలీ అనమాట. ఓ సినిమా పాటలు పెట్టి జోకులు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ మెడలో వేలాడుతున్న సిలువ చెప్తుంది వాళ్ళ క్రైస్తవులని. వినండి ప్రియ దైవజనమా, వాళ్ళ మెడలో, నా వైపు చూడాలి, వాళ్ళ మెడలో వేలాడుతున్న సిలువ చెప్తుంది వాళ్ళ క్రైస్తవులని. కానీ వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ పోకిరి మాటలు, వాళ్ళ సినిమా పాటలు చూస్తే ఒక రోతేసిపోయింది. టీటీ వచ్చాడు, నా వైపు చూడాలి.
టీటీ వచ్చి నా టికెట్ అడిగే టికెట్ చూపిస్తా. ఆయన టికెట్ చూస్తున్నాడు. ఆ టీటీ ఓడి ఎవడంటే వాడు పెద్ద అన్యుడు. మొత్తం అంతా దారాలు లబ్బర్లు కట్టుకొని చేతికి. అమ్మో యేసయ్య స్తోత్రం అయిపోయాను అనుకున్నాను. ఏమల్లా మీరు పాస్టరా అన్నాడు అంతే. నా చేతిలో అక్కడ బైబిల్ పడేసుకొని ఉన్నాను. అట్లా మూలనట్టు పడి మీరు పాస్టర్ అన్నాడు. అవునండి ఇట్లాగ చిన్న వయసులోనే పాస్టర్ అన్నాడు. అవునండి ఇట్లాగ వెళ్ళి వస్తున్నాను, ప్రేయర్కి వెళ్ళి వస్తున్నాను అంటే నా టికెట్ నాకు ఇచ్చేసాడు. నాతో ఏమీ మాట్లాడలేదు ఆయన, ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి మీరు గమనించండి, ఒక అన్యుడు గుర్తుపట్టాడండి. క్రైస్తవులు ఎందుకండి ఇంత దిగజారిపోతున్నారు? ఒక అన్యుడు గుర్తిరుగుతున్నాడండి దేవుని బిడ్డల్ని. ఒక అన్యుడండి. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఆ సిలువలు ధరించుకొని వాడి సినిమా పాటలు, వాడి ఎంజాయ్మెంట్లు చెప్తున్నాను. ఒక అన్యులు ఈ రోజున అన్యులు గమనిస్తున్నారు. యేసయ్య విలువ అన్యులకు తెలుస్తుంది. నీకెందుకు తెలియట్లేదు ఆయన విలువ అంటున్నా? నీకెందుకు తెలియట్లేదు ఆయన విలువ అంటున్నా? అన్యులు నయం కదండి. ఇంత ఇంత దిగజారిపోతున్నావు నువ్వు. యెరూషలేము వాళ్ళు అంటున్నారు నువ్వెవరు నాకు? ఈయన ఎవరు అసలా? ఈ రోజులు అన్యులు నయం నీకంటే. సంఘంలో కూర్చుని వాక్యం వింటున్న నీకంటే, సంఘంలో కూర్చుని ఆరాధిస్తున్న నీకంటే అన్యులు నయం దేవుణ్ణి ఎరుగుతున్నారు. ఆయన బలమేంటో తెలుసు అంటున్నారు. కొంతమంది అన్యులు నాతో మాట్లాడతారు, బలి మాట్లాడతారు. అమ్మో యేసయ్య ఎంత గొప్పవాడో మాకు తెలుసండి అంటది ఒక ఆమె. అమ్మో యేసుబాబు చాలా గొప్పవాడండి అని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని. అమ్మో యేసయ్య విలువ మాకు తెలుసండి అంటారు కొంతమంది. అమ్మో అసలు యేసయ్య జోలికి కానీ, ఆయన బిడ్డల జోలికి కానీ ఎవరు రానివ్వడండి. నేను వాళ్ళ మాటలు వింటుంటే అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు అసలు అన్యులు అనిపిస్తుంది. ఎందుకు దేవుని ప్రజలు సంఘానికి వస్తున్న వారు, సంఘానికి వచ్చి వాక్యం వింటూ ఆరాధన చేస్తూ కానుకలు ఇస్తూ ప్రార్థన చేయించుకుని వెళ్ళే వాళ్ళు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? నీ ఆలోచనలు దేవుడు ఎవరో క్వశ్చన్ వేస్తున్నాయి. నీ మనస్సులో ఉన్నవి ఆయన ఎవరో క్వశ్చన్ వేస్తున్నాయి. నువ్వెవరవి? నువ్వు నోటితో చెప్పక్కర్లేదు, మళ్ళా చెప్తున్నాను, నువ్వు నోటితో చెప్పక్కర్లేదు నువ్వెవరో అని. నీకు హృదయం చెప్తుంది నువ్వెవరో అని. నీ ఆలోచన చెప్తున్నా యేసయ్యను క్వశ్చన్ వేస్తుంది నువ్వెవరని. ఇది నీకు నచ్చిందా? యోహాను సువార్త 1:11 చూడండి ఒకసారి. యోహాను సువార్త 1:11 చదవండి. ఈ మాటలు నిజంగా ఎంత భయంకరమైన మాటలు చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయ్యో యేసయ్య స్వకీయుల దగ్గరకు వచ్చాడంట, అయిన వాళ్ళ దగ్గరకు వచ్చాడంట, రక్త సంబంధుల దగ్గర వచ్చేసాడంట, చుట్టాల దగ్గరకు వచ్చారు. కానీ వాళ్ళు ఆయనని గుర్తు పట్టట్లేదు, అంగీకరించట్లేదు. నువ్వు వెళ్ళిపోరా బాబు అంటున్నారు. అంత దరిద్రం అంతా సంఘాల్లో జొరబడిపోయింది ఈ రోజుల్లో. దరిద్రం ఎక్కడుందంటే క్రైస్తవ సంఘాల్లో. సంఘాల్లోనికి వచ్చేసింది ఆ దరిద్రం. నువ్వెవరో మాకు తెలియదు. నీ మనస్సు చెప్తుంది, నీ ఆలోచన చెప్తుంది, నీ తలంతులు చెప్తున్నాయి, నీ పద్ధతి చెప్తుంది, దేవునితో మాట్లాడుతుంది. నువ్వెవరో నాకు తెలియదు. స్వకీయులు స్వకీయులు అయిన వారు, వాళ్ళోళ్ళు రక్త సంబంధులు యేసయ్యనంటుంది నువ్వెవరో మాకు. ఎంత బాధ ఉండే ఆయనకు అసలు. నీ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టావు నువ్వు. సహోదరి నీ తలుపులు తెరవ్వా, నాకు స్థలం ఇవ్వా, అన్నింటికి స్థలం ఇచ్చావు కదా, నాకు ఇవ్వడానికి ఏమైందని దేవుడిని అడుగుతున్నప్పుడు నువ్వు ఆయనకి స్థలం ఇవ్వగలుగుతున్నావు. నువ్వు దేంట్లో తగ్గట్లేదే, అన్నిట్లో ఉండాలని చూస్తున్నావు, అన్ని నీకు కావాలని చూస్తున్నావు, అన్ని నువ్వు బాగుండాలని చూస్తున్నావు. ఆ రోజు బెత్లెహేము చెప్పిన మాటకు బాధపడ్డాడు, ఈ రోజు బాధపడుతున్నాడు. రాకడ వచ్చేస్తుంది, ఈ రోజు కూడా నువ్వు వద్దు మాకు అని చెప్తున్నారు క్రైస్తవులు. నువ్వు వద్దు మాకు. ఇది ఎంత నిగూఢమైన నగ్న సత్యమో ఒకసారి ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక క్రైస్తవుడు భరించలేని మాట అది. ఒక క్రైస్తవ్యం అంగీకరించలేని వాక్యం ఇది. ఒప్పుకుంటావా ఈ ఉదయం? నేను ఆ మాట అనట్లేదని అంటారు ప్రతి ఒక్కరు, కానీ ఇదే నగ్న సత్యం. నువ్వు వద్దంటున్నావు ఆయన్ని. నువ్వెవరో నాకు తెలియదని నీ హృదయం, నీ ఆలోచనలు, తలంపులు చెప్తున్నాయి. కాదైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోహాను సువార్తలో చదివాం కదా, స్వకీయులే ఆయన గుర్తెరగట్లేదు, స్వకీయులే ఆయన అంగీకరించట్లేదు, స్వకీయులే ఆయన గ్రహించలేకపోతున్నారు. ఈ రోజున సంఘమే
యెరూషలేము అనబడుతున్న ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ కావచ్చు, భూమి మీద ఉన్న సంఘాలు కావచ్చు, నీవెవరో నాకు తెలియదు. యేసయ్యా ఆ పేరు మేము ఎప్పుడు వినలేదే. అది నీ పద్ధతులు చెప్తున్నాయి, నీ ఆలోచనలు చెప్తున్నాయి, నీ ఆచారాలు చెప్తున్నాయి, నీ సాంప్రదాయాలు చెప్తున్నాయి, నీ పొగరు చెప్తుంది, నీ కోపం చెప్తుంది, నీ అహంభావం చెప్తుంది, నీ అహంకారం చెప్తుంది. యేసయ్యా మాకెవరో తెలియదు, ఆయన తెలియదు బాబు. ఇంకొకటి గమ్మత్తు చూపిస్తా చూడు. యోహాను సువార్త తీయండి, 20వ అధ్యాయం 14 వచనం తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 14 వచనం చూడండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. సొప్పనాది ఆ పనికి మళ్ళీ చూడండి, మగ్దలేని మరియా ఏమండి, యేసు ప్రభుతో 33.5 సంవత్సరాలు ట్రావెల్ చేసి 33.5 సంవత్సరాల జబదే కుమార్తె మరియా, తల్లైన మరియా, మగ్దలేని మరియా, ఇలా ముగ్గురు యేసు ప్రభుతోనే ఉండి, యేసు ప్రభుతోనే తిరిగి, యేసు ప్రభుతోనే మాట్లాడి, యేసు ప్రభుతోనే తిని, యేసు ప్రభు నడకలో నడకేసి, పాదంలో పాదం వేసి, మాటలో మాటేసి, నవ్వులో నవ్వేసి 33.5 సంవత్సరాలు ఆయనతో ఉన్న మగ్దలేని మరియా యేసయ్య అనుకుంటే ఆయన తోటమాలని చూసానే. మమ్మ ఎంత భయంకరం చూడండి. యేసయ్యే సాక్షాత్తు వెనక నిలబడితే 33.5 సంవత్సరాలు కలిసి తిరిగి, 33.5 సంవత్సరాలు తిని, 33.5 సంవత్సరాలు ఆయన బాటలో నడిచినటువంటి ఆమంటుంది, అయ్యా తోటమాలి, ఈయనను చూసామా, చచ్చిపోయిన శవాన్ని చూస్తుంది మగ్దలేని మరియ. ఓ ఆయన మీద ప్రేమలు పొలికించబడి వచ్చి, ఆయన మీద ప్రేమలు పొంగిపోయి సుగంధ ద్రవ్యాలు తీసుకొని తెల్లవారుజామున ఆ చచ్చిపోయిన శవానికి పూద్దామని పరిగెడితే అక్కడ శవం లేదు, డెడ్ బాడీ లేదు. అమ్మో యేసయ్యా, ఓ నా యేసయ్యా అని ఏడుస్తుందంట అక్కడ పడిపోయి మగ్దలేని మరియా. చూడండి రీసౌండ్ వస్తుంది. ఆ మైక్ ఆఫ్ చేశారా? మీ దగ్గర ఉన్న మైక్ ఆఫ్ చేశారా? దేవునికి స్తోత్రం. ఆ డ్రమ్ వద్దులే, నువ్వేం గెలక మాకు ఇప్పుడు. ఆ డ్రమ్ పక్కన పెట్టండి, అదేననుకుంటా రీసౌండ్ అటు పెట్టండి. కొంతమంది చచ్చిపోయి దగ్గర ఏడుతారు, ఎందుకు చెప్పుకుంటే నవ్వు సిగ్గు చేయటం. ఒక అయ్యగారు, చాలా జాగ్రత్తగా వినండి, వీళ్ళూరు ఎక్కడోనంట ఒక అడవిలో. ఏం ఊరు? హైదరాబాద్ అంట, ముసలిదాంది. ఇప్పుడు హైదరాబాదు సొంత గృహం, ఎక్కడికో బతుకు తెరువుకి ఏదో వచ్చి ఒక వ్యవసాయం చేసుకుంటున్నారు, ఒక మూలకు వచ్చి, ఒక పల్లెటూరుకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. అక్కడే సంఘం అయ్యగారు కూడా, అపోస్తలిక అయ్యగారు, పెంతెకోస్తు అయ్యగారు, చక్కగా బాగుంది, వాళ్ళ పని బాగుంది, రాబడి బాగుంది. పుట్టుక్కునందంట ఒక రోజు ముసలిది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి, హైదరాబాద్ నుంచి వచ్చారంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ పల్లెటూరులో నుంచి వాహనాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు హైదరాబాద్ వేసుకెళ్ళాలంటే అప్పుడులో అది ఏంటి, ఎట్ట వేసుకెళ్ళాలి, ఎట్ట తీసుకెళ్ళాలంటే అయ్యగారు అన్నారంట, అమ్మ మన చర్చి వ్యాన్ ఉంది, నేను వస్తాను. చాలా నమ్మకమైందమ్మా ముసలమ్మ, అసలు చాలా నమ్మకంగా వచ్చేది. అర్పణల విషయంలో కానీ, ప్రార్థనల విషయంలో కానీ చాలా చక్కగా మందిరానికి అటెండ్ అయ్యేదని చెప్పి అయ్యగారు వ్యాన్లోనే, అయ్యగారు కారులోనే వేసుకునే శవాన్ని ఆ 4 ఆడవాళ్ళని, 4 మగవాళ్ళని వేసుకొని వెళ్తున్నా ఉన్నారట. వెళ్తూ ఉంటే పక్కపక్కలు ఏకేకలంటే వాళ్ళందరూ నవ్వులు. హైదరాబాద్ దగ్గరలో కొత్తమనగా చక్కగా జుట్లు దువ్వుకొని ఆడవాళ్ళు టీలు తాగి ఊరు వస్తుంటే ఓమ్మో అని ఎడుతున్నారంట. లెగవే, ఊరు వచ్చింది, లెగవేంటి. ఇప్పుడు ఊరు వచ్చిందని అది లెగిస్తుంది, ఇది ఉంటుందా? ఊరు చూడమే అని ఆయన అనుకో, వీళ్ళకేం పోయాకాలు ఇప్పుడు దాకా నవ్వుకొని టీలు దాగి జుట్లు దూకొని ఊరు రాగానే పొలవలు మన శవం మీద పడిపోయి ముసలి దాని మీద పడిపోయి ఎడుతున్నారట. ఊరు వచ్చింది లేకమమ్మ, ఊరు వచ్చింది లాయనమ్మ అని అది మనవరాలంట. ఊరు వచ్చిందా అని ఎట్లా వేసింది అనుకో, వీళ్ళు చస్తారు, ఈ 4 చస్తారు, జుట్లు ఎరపోసుకొని, జుట్లు దూకొని టీలు తాగిన వాళ్ళు. ఈ మధ్యలేని మరి అట్ట ఏడుతుందా? యేసు ప్రభు లేడు, యేసయ్యా, అమ్మో నన్ను వదిలేసి వెళ్ళిపోయావా, నన్ను మోసం చేసేసావా, 33.5 సంవత్సరాల ప్రమాణం ఏమైపోయింది, నిబంధన ఏమైపోయింది, నాకు ఇచ్చిన మాట ఏమైపోయింది, నన్ను స్వస్థపరిచావుగా, బతికించావుగా, నువ్వు కావాలి, నువ్వు రావాలని ఓ పొలమని ఏడుతుంది. వెనక తిరిగి చూడంగానే యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. ఆయన చూడు, ఆయన గుర్తుపట్టలేదు. అసలు ఎంత విడ్డూరంగా ఉందండి అసలు మాట. ఒకసారి చదువమ్మా. పనికి మళ్ళీ ఉంటారు ఇట్టంటి వాళ్ళు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఏందో
వీళ్ళు ఎవరో కాదు, ఎవరు సంఘంలో ఉన్నోళ్ళు ఇటు చేస్తారు, బయట వాళ్ళు కాదు. యెరూషలేము వాళ్ళు ఇల్లు. యేసు అన్ని ప్రార్థనలకు వస్తారు, ఆరాధనలు చేస్తారు, ఎగురుతారు, గెంతుతారు, బబ్బబ్బా లల్లల్లా అని అన్ని అన్నోళ్ళు ఇప్పుడు యేసు ఎవరో తెలియదు. ఆయన అక్కడే నుంచున్నాడు కదమ్మా మగ్దలేని మరియా. ఎందుకు ఏడుతుందో అర్థం కావట్లేదు. యేసు ప్రభు వెనకే ఉన్నాడు. తోటమాల అనుకోనంట, అయ్యా మా యేసయ్యను చూసావా అని అడుగుతుందంట ఆయన్ని. అప్పుడు ఆయన శరీరంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మగ్దలేని మరియా యేసయ్యను గుర్తుపట్టలేకపోవడానికి గల కారణం ఏంటి? ఈమె మహిమ కలిగిన అనుభవాల్లో లేదు. మహిమ కలిగిన అనుభవాలు ఏమలో లేవు. పరిశుద్ధాత్మ అనుభవాలు ఏమలో లేవు. ఇంకా పొత్తిగుడ్లలో చుట్టిన యేసు ప్రభునే చూస్తుంది మరియం. శరీరముతో ఉండి వాళ్ళ మధ్యలో తిరిగిన ఆయన్నే ఎదుగుతుందామా? హలో, ఆయన మహిమ కలిగిన శరీరముతో, ఆయన మహిమ కలిగిన ఆత్మ స్వరూపుడై మన మధ్య సంచరించుచున్నాడు. ఆయన గుర్తుపట్టగలగాలి. ఇంకా తొట్టిలో ఊగుతున్న బాలుడినే ఊపుకుంటా, పనికి మాలిన క్రిస్మసులు చేసుకుంటా, తొట్టి పెట్టి వెయ్యండి, పందిర్లు వేయండి ఇళ్ళ ముందు, మీరు పడుకోండి పందిర్లలో. ఇప్పుడు చిన్నప్పుడు అంటే నన్ను 10 మంది ఎత్తుకుంటారు, ముద్దులాడతారు, అది ఇది అంటారు. ఇప్పుడు ఎత్తుకోండి, నన్ను ముద్దులాడండి, సైతాను ఆడించండి. ఆడిస్తారు ఇప్పుడు? ఆడిస్తారా? ఎందుకు యేసు ప్రభుని ఊపుతారు? ఎందుకు ఆ తొట్టుల్లో వేసి? ఆయన పరిపూర్ణుడు. హల్లెలూయా చెప్దామా? మగ్దలేని మరి ఆయన శరీరముతో లేడు ఇప్పుడు. ఆయన మహిమలోనికి కొనుపోబడ్డ దేవుడు ఆయన. రాజ్యభారమును భుజముల మీద వేసుకున్న దేవుడు ఆయన. నిన్ను నన్ను వధువుగా భారీగా సిద్ధపరిచి తీసుకువెళ్ళడానికి సిద్ధమన్న దేవుడు ఆయన. ఇంకా బాలుడుగా చూసి కిస్మిస్ తాతలు పెట్టి ఆ చిన్నవాడిని మురిపించడానికి డ్యాన్సులు వేసి, ఎందుకు డ్యాన్సులు తగలబడిపోను, పనికి మన డ్యాన్సులు, ఆ చిన్నోడిని ఆడించడానికి, ఆ చిన్నోడిని నవ్వించడానికి ఆ డ్యాన్సులు. మహిమ కలిగిన రాజు కదా, మహిమలో ఉన్నాడు కదా, మన కొరకు రాబోతున్నాడు కదా, ప్రాణం ఇచ్చి ఆత్మతో ఆరాధన చేయడం మానేసి దరిద్రమైన అలవాట్లని సంఘాల్లో దాపరించాయి. పనికి మన ఆచారాలు సంఘాల్లో దాపరించాయి. ఆయన ఇంకా చిన్నవాడే, బాలుడే. ఆయన నవ్వించడానికి బుడ్డ వాళ్ళ దగ్గర నుంచి బడితల్లాగా 40-50 సంవత్సరాలు ఎగురుతున్నారు స్టేజ్ల మీద, పందుల్లాగా అనకూడదు కానీ దరిద్రం. నవరా చిన్నోడా, హ్యాపీ బర్త్డే, ఇట్లా జింగిల్ బెల్ ఆయన నవ్వాలి. హాహా, బోసినోరు కాదు, దేవుడు కొరికేస్తాడు, మెడపట్టుకొని సస్తావు. పళ్ళులేమనుకున్నావు? ఏసైకి ఏలి పెట్టి చూడు, సమ్మగుంటది. అర్థమవుతుందన్న దేవుని స్తోత్రం. ఈ మరియా ఏంది అసలు నాకు అర్థం అవ్వట్లేదా? ఎవరిని ఎదుగుతున్నావు మరియా? ఆయన శరీరం లేదు మరియా, ఆయన ఎదువరకుడు కాదు మరియా. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన ఘనత ప్రచురించి ఆరాధన చేయి. ఆయన ఆత్మస్వరూపుడు. ఆయన మనలో ఉండేవాడు, ఇప్పుడు మనతో ఉండేవాడు, మన పై ఉండేవాడు. ఆయన శరీరం లేదు, ఇది నగ్న సత్యం. ఆయన ఆత్మతో ఆరాధన చేయాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆయన శరీరంలో లేడు. ఈమెకు మహిమ కలిగిన అనుభవాలు లేవండి, అందుకే ప్రభును గుర్తెరగలేదండి. ఈ రోజున మనందరికీ మహిమ కలిగిన అనుభవాలు వచ్చునుగాక, మహిమ కలిగిన అనుభవాలతో నింపబడుదుగాక. పోకిరి శాస్త్రం చేయబడి 50 సంవత్సరాలు కూడా కిస్మిస్ తాత టోపీ పెట్టుకుంటాడు. 50 సంవత్సరాలు అవసరం అమ్మ నీకు కిస్మిస్ తాత టోపీ? కొట్టేవాడు చిన్నవాళ్ళు. 50 సంవత్సరాలు దాన్ని కిస్మిస్ తాత టోపీ అవసరం? 60 ఏళ్ళ ముసలోడు కిస్మిస్ తాత టోపీ అవసరం? ఏదో చిన్నపిల్లలకి, పాకే పిల్లలకి పెట్టుకుంటా అందంగానే. దరిద్రం. నువ్వు కూడా పశువుల పాకలో కూర్చో, ఊడి పడిపోతాయి. పశువులు పాకలు కడుతున్నారు కొంపల ముందు, దరిద్రం అని. వేషాలు మానేసేయండి. ఒకవేళ ఈ సంవత్సరం ఏమన్నా పశువుల పాకలు తెచ్చుకు తెచ్చారేమో, వేషాలు మానండి. అవన్నీ పోకిరి శాస్త్రాలు అయ్యి. మన ప్రభు మహిమలో ఉన్నాడు, మహిమతో ఉన్నాడు అంటున్నాడు. మరియా నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ఇదివరకంటే ముట్టుకుంటే ముట్టుకున్నావు, ఆడిచ్చావు, ఇట్లాగా చేతులు ఆడిచ్చావు.
నాతో కలిసి తిన్నావు, ఇప్పుడు కుదరదు, నేను మహిమలో ఉన్నాను. నువ్వు మహిమ కలిగిన అనుభవంలోకి రావాలి, నువ్వు ఆత్మను పొందాలి, నువ్వు కృపను పొందాలి, ఆ మహిమ కలిగిన అనుభవం పొందాలి. అప్పుడు చూడగలవు, గుర్తెరగలవు అన్నాడు ప్రభు. ఆయనను మహిమ కలిగిన వాడిగా మనం గుర్తించాలి, ఆయన రానై ఉన్న దేవుడుగా మనం గుర్తించాలి. లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. ఆయన వారితో కూడా భోజనం నాకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అదుగో, అమ్మో, అప్పుడు దాకా గుర్తులేదయ్యా మీ ఇద్దరికి? యేసుప్రభుని గుర్తులేదా? మహిమల అనుభవంలోకి రామమ్మ బాబా, నువ్వు బొమ్మల్లోనే చూసుకుంటున్నావు ఆయన్ని. పొత్తు గోహులు ఉయ్యాల్లోనే చూస్తావేంటి యేసుప్రభు? నువ్వు నీకు మహిమ కలిగిన అనుభవాలు వస్తాయని, ఆయన విలువ నీకు తెలిసిద్ది, ఆయన ఎవరో నీకు తెలిసిద్ది, ఆయన ఎలాంటోడో నీకు తెలిసిద్ది. దయచేసి మగ్ధలేని మరియల్లాంటి వాళ్ళు ఉన్నారమే, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటాను, బొమ్మల్లో చూసుకుంటా, కిస్మిస్ తాత టోపీల్లో చూసుకుంటా, పశువుల పాకలో చూసుకుంటా, స్టార్లో చూసుకుంటున్నావా నువ్వు యేసయ్యని? ఇంకా ఇవి మానలేదా? మానరా, ప్రతి సంవత్సరం మానరా. ఉపవాస ప్రార్థనలు పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కిస్మిస్ అంతా మన కొంపల్లోనే సావదు. దరిద్రం. ఉపవాస ప్రార్థనలు కాబట్టి నెట్టుకొచ్చేస్తున్నారు, మళ్ళీ అది కూడా తెల్లబట్టలే అని చెప్పాను, లేకపోతే అద్దాల డ్రెస్సులు, చల్లు చెవులు, చముకు చముకు, చముకు చముకు, తలుకు తలుకు. నీ ఉపవాస ప్రార్థనలు కాబట్టి సరిపోయింది, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూడలేం. ఒక్కొక్కరు మన చర్చిలో దరిద్రం లేదు, ఈ బారు నుండి ఈ బారు పువ్వులు, వాళ్ళ మొహం మండిపోను. ఆ పువ్వులు ఆమె కనపడతాయా? ఎవరికి కనపడాలని? అవన్నీను వేషాలు, దరిద్రం, సోకులు. నీకు కనపడి నీకెందుకమ్మా సైతానా అని? మరి ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది? దరిద్రం ఇక్కడ కూర్చుని నీకు కనపడి నీకెందుకు? పువ్వులు నీకు కనపడతాయా? ప్రపంచానికి కనపడాలని ఇట్టగా ఇరగబడిపోతారు చాలామంది. ఇరగబడిపోయి చూద్దరు కనులుగా వస్తారు కదా రోడ్ల మీద, మనం వస్తాం కదా పండగలకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చదివారు ఏంటి అసలు? వాళ్ళిద్దరు ఏంటి వాళ్ళది అసలు? యేసుప్రభుతో నడిచి వచ్చారు. యేసుప్రభు అని తెలియదు అయ్యారని మీకు? వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన. అది ఇది ఏదో ఏదో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చేసి, అయ్యా ఈరోజు మా ఇంట్లో ఉండి అన్నాడు ఆయన. నీకు రాత్రంతా అక్కడ గుండి పడుకుంటే ఆయన యేసయ్యని గుర్తుపట్టలేదు. మీతో తిన్నాడుగా, మీతో పడుకున్నాడుగా, ఏమేమో కొంచెమన్నా యేసుప్రభు అని తెలియదా నీకు? అప్పుడు ఆయన లెగిసి చూడండి, ఆయన లెగిసి రొట్టె విరుస్తుంటే అప్పుడు అమ్మో ఇంకేముంది, మహిమ కలిగిన వాడు, సమాధుల్లోంచి లెగిచిన వాడేనా గుర్తుపట్టారు. నీ కళ్ళు తెరవబడాలి, ఆయన ఎవరో నువ్వు గ్రహించుకోవాలి, ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. ఆయన మహిమ కలిగిన వాడిని గుర్తుపట్టాలి, ఆయన ప్రభావం కలిగిన వాడిని గుర్తుపట్టాలి, ఆయన రాజుని గుర్తుపట్టాలి, రాజులకు రాజును గుర్తుపట్టాలి, మహిమలో రాబోతున్నాడు గుర్తుపట్టాలి, మనల్ని తీసుకువెళ్తున్నాడు గుర్తుపట్టాలి. గుర్తుపట్టగలగాలి. ఆయన ఎవరో మనందరం గుర్తుపట్టుదుమగాక, ఆయనను మనం గ్రహించుదుమగాక. ఒక విషయం చెప్పండి, ఆయన గుర్తుపడితే, ఆయన గ్రహిస్తే అద్దుకున్న వాళ్ళు ఏమైపోవాలి? ఈరోజు మారిపోతారు. నువ్వు కార్యం చేపిస్తావా? ఆయనెందుకు మారిపోతారు దుర్మార్గులు? నువ్వు చేయించుకున్నాను. రెంట్ ఇస్తున్నారని బాగా స్టీఫెన్కి నెల వేసేస్తున్నారు రెంట్, ఫోన్పే, గూగుల్ పే. నువ్వెందుకు పంపిస్తావు? లేదులేండి పాపం వాళ్ళకి ఎక్కడ ఇల్లు లేదంట. అర్థమైన వాళ్ళే చెప్పండి అల్లెలూయా ఒకసారి. అర్థమైంది మీకు? లవదీకే సంఘం ఉంది, లవదీకే సంఘం ఎక్కడుంది? నా వైపు చూడండి, బైబిల్లో చెప్పాను. లవదీకే సంఘం లోపల హల్లెలూయా 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 చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యేసుక్రీస్తు నీకే స్తోత్ర, యేసుక్రీస్తు నీకే స్తోత్ర, యేసుక్రీస్తు నీకే స్తోత్ర, యేసుక్రీస్తు నీకే స్తోత్ర. హల్లెలూయా. మీరు చేతులు తినడానికి ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగించరా? లాలు అన్నప్పుడు అని పాడతారేంటి? ఊపరా? మీరేం దరిద్రం అమ్మ, మీరు తినటానికి ఉపయోగిస్తారట్టిందా చేతులు? లవదోకే సంఘం ఆ పాటలు పాడుతుంది, యేసుప్రేమ డోరు కొడుతున్నాడు బయట. వీళ్ళేంది ఇక్కడ చేసే ఆరాధన? ఏసైలేడు అక్కడ. ఓ మైమర్చిపోయి ఎరగబడిపోతున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి మీకులాగా తన్నుకు వస్తున్నారు. ఏసైలేడు అక్కడ. మరి ఇదంతా ఏంట్రా? ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎందుకు ఎగురుతుంటారు? ఏసైలేకుంటే నాకేం తెలుసు, నన్ను అడుగుతారు. ఏమో యేసుప్రేమేమో వీళ్ళ ఆరాధనలో లీనమైపోయి హల్లెలూయా యేసుక్రీస్తు నీకే స్తోత్రం, యేసు రక్తం నీకు వందనాలు, నా ప్రధాన యాజకుడు నాకంటే ముందు వెళ్ళిపోయాడు. మామూలు పాటల లవదిక్కే సంఘం మొత్తం నిండిపోయింది. మనకలేక సంఘం నిండిపోయి డోర్లు వేసేసారు. లవదిక్కే సంఘం కూడా ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. కొంతమంది జనం బయట ఉండిపోయారు, కొంతమంది లేటుకు వచ్చే వాళ్ళకి బయట అనమాట ఆస్కారం, బయట ఉండిపోయారు. డోర్స్ వేసేసారు, లోపల మంచి ప్యాక్ అయిపోయింది, ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఆరాధన చేస్తుంటే యేసుప్రభు బయట నుండి డోర్ కొడుతుంటే వీళ్ళు ఏమో ఆరాధన చేస్తున్నారు. ఆ పనికి మన ఆరాధనలు ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. లవదుక్య సంఘంలోకి దేవుడు లేడు. లవదుక్య సంఘముల వల్ల ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియట్లా, చేతులు ఎవరికి ఎత్తుతున్నారో తెలియట్లా. లవదుక్య సంఘానికి చెప్తున్నాడు, ఆ తలుపు బయట ఉండి లవదుక్య సంఘంతో అంటున్నాడు, లవదుక్య సంఘమా, నేను తలుపు వద్ద ఉన్నాను, తలుపు తెరువుము, నేను నీతో నీవు నాతో కలిసి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. వీళ్ళు పట్టించుకోవట్లా. డోర్ కొడుతుంది యేసుప్రభు. పాస్టర్ గారు అనుకుంటున్నాడు, లవదుక్య పాస్టర్, సంఘ పాస్టర్, లేటుగా వచ్చిన వాళ్ళు డోర్లు పాతున్నారు, అయ్యగారు అనుకుంటారు. కాదు, యేసయ్య ఆయన. మరి మీరు ఎవరికి ఆరాధన చేస్తుంది? యేసుప్రభుని బయట పెట్టుకుని డోర్ తెరిస్తే నిమిషాల్లో వచ్చేస్తాడు. అప్పుడు ఆరాధన చేయొచ్చు కదరా నాయన. యేసుప్రభుని బయట వేసేసి లాక్ వేసేసి లోపలేమో హల్లెలూయా స్తోత్రం స్తుతులు బబ్బాలు అల్లాంటి అయిపోయిందా? నేను అదే చెప్తున్నాను మీకు. ఎంత దిగజారిపోయిందో లవదుక్య సంఘం చూడండి. పాటలు పాడుతున్నారు, స్టేజ్లు, ఆర్కెస్ట్రాలు, మృదంగాలు, డ్రమ్స్, అబ్బబ్బబ్బ ఆరాధన జరుగుతుందండి. మరిచిపోతున్నారండి ఒక్కొక్క లవదుక్య సంఘంలో. అక్కడ ఎవరు లేరు? యేసుప్రభు లేడు. యేసుప్రభు లేకుండా ఎంత హార్మోనియం మోగించినా, ఎంత కీబ్యాడ్లు మోగించినా, ఎంత డ్రమ్ముకులు కొట్టినా, నువ్వు ఎంత బబ్బా అన్నా, లల్లా అన్నా, లిల్లీ అన్నా, బబ్బో అన్నా ఆడ కుదరని పనేది. అమ్మా, యేసుప్రభు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరిలోకైతే వస్తాడో వాళ్ళు ఘనపరచబడతారు. నీవు ముందల ఆయనను గుర్తించు. వాకిట దగ్గర నిలబడి డోరు కొడుతున్నాడు ఫస్ట్ గ్రహించుకుని ఆరాధన ఎందుకు చేస్తున్నావు నువ్వు? వాకిటి దగ్గర నుంచొని తలుపులు కొడుతున్నాడు, తలుపు తీయకుండా నువ్వేంటి హల్లెలూయా అని పాడతావేంటి? ఓ భాషలు మాట్లాడతావేంట? మా వాకిటి ముందు, వాకిటి వెనక బయట ఆయన ఉంటే భాషలు ముఖ్యం కాదు, ముందు డోర్ తీసి భాషలు మాట్లాడు. డోర్ది హృదయం డోర్లు తెరు ఫస్ట్. ఊగిపోతున్నావు, పరమశించిపోతున్నావు, నాట్యం ఆడేస్తున్నావు. అక్కడ బయట ఆయన డోర్ కొడుతున్నాడు, నీకు అర్థం అవ్వట్లేదా? అయ్యగారు ఆత్మలో ఆరాధన చేయమన్నారు అయ్యగారు, అందుకు ఆత్మలోకి వెళ్ళిపోయాను. ఇంకెక్కడికో పోలేదు, ఆత్మలోకి వెళ్ళావు. దేవునికి స్తోత్రం. యేసుప్రభుని బయట పెట్టుకుని పనికి మళ్ళీ ఆరాధనలు, యేసుప్రభుని బయట పెట్టుకుని వాక్యాలు, యేసుప్రభుని బయట పెట్టుకుని, యేసుప్రభుని బయట పెట్టుకుని అన్ని చేసేది. ఎవరిగా చేస్తున్నావు ఆరాధన? నాట్యం వేసి ఎవరిని కనపరుస్తున్నావు? యేసుప్రభు బయట ఉంటే నీ హృదయం ఆకిట నిలబడే డోర్లు కొడుతుంటే ఆయన పట్టించుకోకుండా, ఆయన బాధ పట్టించుకోకుండా, ఆయన రోదన పట్టించుకోకుండా ఆ డోర్ శబ్దం మనం వినబడట్లేదా నీకు? అంత నిమగ్నం అయిపోయావా జయరాజు గారు చేసే ఆరాధనకి? అంత వెళ్ళిపోయావమ్మా డీప్ ఆరాధనలోకి. ఆయన డోర్ శబ్దం కూడా వినబడినంత ఆరాధనలోకి వెళ్ళిపోయావా? అంత ఆత్మతో ఆరాధన చేసేస్తున్నావా? నిజం ప్రకటన గ్రంథంలో లవదుక్య సంఘాన్ని చూస్తే భలే విచిత్రం అనిపిస్తుంది. యేసుప్రభుని బయట పెట్టేసి డోర్లు వేసేసి గట్టిగా లాక్ వేసేసి హల్లెలూయా స్తోత్రం మహిమ స్తుతి ఘనత మహిమ ఎవరికయ్యా నువ్వు చేసేది? లవదుక్య పాస్టరు
ఏడయ్యా ఇక్కడ యేసు ప్రభు? ఈ స్టేజ్ మీద యేసు ప్రభు ఏడయ్యా? సంఘంలో యేసు ప్రభు ఏడయ్యా? ఆయన సంచారం ఏదయ్యా? ఈ కానుకలు ఎవరికి పోతాయి? ఆరాధనలు ఎవరికి పోతాయి? స్థుతులు ఎవరికి పోతాయి? చప్పట్లు ఎవరికి పోతాయి అయ్యా? ఆయన బయట ఉన్నాడు, జర ఆయనకి డోర్ తెరిచి చేయొచ్చు కదా ఇవన్నీ. ఇక మీకే వదిలేసిన వాక్యం అయిపోయింది. సత్రం అంతా నిండిపోయింది. ఇప్పుడు సత్రం ఖాళీ అవ్వాలంటే ఆ రక్షకుడిని నువ్వు గుర్తించాలి, లేకపోతే నువ్వు సత్రం ఖాళీ చేయలేవు. నీ వల్ల కాదు, నీ వల్ల కాదండి. ఆయన ఎవరో నీకు నిజంగా తెలియకుండా, ఆయన ఎవరో ఏంటో నువ్వు గ్రహించకుండా కనుక నువ్వు ఉంటే ఈ క్రిస్మస్ కాదు, ఇంకో 2030వ సంవత్సరం క్రిస్మస్ వచ్చిన నువ్వు గ్రహించవు. సత్రం ప్రైజ్ ది లార్డ్. ఇది నేను నగ్న సత్యం చెప్తున్నానండి. మీరు నవ్వునన్నా కాదన్నా ఈ క్రిస్మసే కాదండి, ఇంకెన్ని సంవత్సరాలన్న క్రిస్మస్ రాని, నువ్వు ఇంకెన్ని సంవత్సరాలన్న బతకని అండి, నువ్వు సత్రం ఖాళీ చేయకుండా, నువ్వు యేసయ్యని అర్థం చేసుకోకుండా సత్రాన్ని ఖాళీ చేయలేవు. యేసు ప్రభు విలువ, యేసు ప్రభు యొక్క గ్రహింపు, యేసు ప్రభు మహిమ కలిగిన వాడని, ఆయన పొత్తిగుడ్డల్లో లేడని, ఆయన పశువుల పాకలో లేడని, ఆయన తొట్టిలో లేడని నువ్వు గ్రహించకపోతే ఖచ్చితంగా నీ సత్రం ఖాళీ అవ్వదు. ఆయన ఎవరో ముందలు గ్రహించు, ఆయన శక్తి ఏంటో గ్రహించు, ఆయన ఎవరో తెలుసుకో, ఆయన ఎలా ఉన్నాడో తెలుసుకో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకో. అవన్నీ తెలుసుకుంటే నీ గుండెల్లో నీ ఆలోచనలు, అహంభావం, కోపం, మూర్ఖత్వం, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏవి నీలో అన్నీ ఖాళీ అయిపోతాయి. ఈరోజు అర్థం చేసుకుంటే ఖాళీ చేస్తావు. ఈ రోజుకి అర్థం కాలేదంటే యేసు ప్రభు ఖాళీ అవ్వవు. నీ జీవితం ఇంకా చెప్పలేము, ఇంకేం చెప్పలేము, ఇక అంతే అయిపోయింది. ఇంకెప్పుడు నీకు అర్థం అవుతాడు యేసు ప్రభు? ఆయన నీకు ఎప్పుడు అర్థమవుతాడో అప్పుడే నీ సత్రం ఖాళీ అవుతుంది. నీ అంతటకు నువ్వు సత్రాన్ని ఖాళీ చేయలేవు. చెప్తున్నాను కదా, నీ అంతట నువ్వైతే నీ నీ ఇంటికి వచ్చినటువంటి, అద్దెకి వచ్చినటువంటి వారిని నువ్వు ఖాళీ చెయ్యవు. యేసయ్య విలువ తెలిస్తే వీళ్ళని ఈడ్చవతలు వేసేస్తావు నిమిషాల్లో. ఆయన ప్రభావం ఏంటో నీకు తెలిస్తే వీళ్ళ నిమిషాల మీద గిన్నెలన్నీ బయటేసి వీళ్ళ పరువులు తీసి ఖాళీ చేపిస్తావు నువ్వు. లేకపోతే నీ వల్ల కాదండి. చెప్తున్నాను కదా, ఒకే ఒకటి అంశం, సత్రం నిండింది, ఖాళీ చేయి. ఖాళీ చేయాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? అర్థం కాలేదు, నీకు ఎప్పుడూ అర్థం కాదు, నీకు ఇప్పుడే కాదు, నీకు ఎప్పుడూ అర్థం కాదు వాక్యం. సత్రం ఖాళీ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పాను. గుర్తిస్తే ఏం చేస్తావు, లేకపోతే చెయ్యవు. లేకపోతే చెయ్యవు. నిజంగానే తప్పే ఉంది. ఆయన ఎవరో తెలియకుండా ఎట్టగాలి చేస్తావమ్మా? ఓ పెద్ద తెలియకుండా నిలిచేస్తావా? ఇప్పుడు ఆ ఇల్లు గల వానలు అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, నైట్లు రాకూడదు, గేట్లు తీసేస్తాము, ఎంతమంది, నలుగురే ఉండాలి, నీళ్ళని వాడుకోకూడదని. నీకు ఆయన ఎవరో తెలియకుండా ఇచ్చిద్దండి ఇల్లు. ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలుసుకో. ఆయన విఐపి కేటగిరీలో ఉన్నవాడు, ఆయన అంతకు మించిన సార్వభౌముడు ఆయన. ఆయన ఎవరో తెలిస్తే నీ గృహం ఆయన ఒక్కడికే రాసిస్తావు, కానీ ఇంకెప్పటికీ పోవు నువ్వు. నాకు తెలిసి నేనైతే అదే ఇస్తాను. నా ఆలోచన కానీ, నా మనసు కానీ, నా దేహం అంతా నేను ఆయనకి రాసిచ్చేయడానికి ఎందుకంటే ఆయన విలువ, ఆయన త్యాగం, ఆయన కృప, ఆయన మహిమ నాకేంటో బాగా ఎరకే. నాకు గ్రహింపే. అందుకే నా జీవితాన్ని ఆయనకు రాసిచ్చేసాను. దీనిలోనికి ఏది రావాలన్నా, ఎవడు రావాలన్నా ఆస్కారం లేదు. నో టూలెట్ బోర్డ్. టూలెట్ బోర్డ్ నేను పెట్టను. ఏది నాలోనికి రావడానికి వీల్లేదు. ఆల్రెడీ హౌస్ఫుల్ నాలో. ఆల్రెడీ రోజు ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఖాళీ చేయడంట. నన్ను తీసుకెళ్ళిన దాకా ఖాళీ చేయడంట. ఇక నన్ను ఎవ్వరు వచ్చి అడగరు ఖాళీ అయ్యిద్దా అని. నా ఇంటి కోసం ఎవరు చూడరు ఖాళీ అవుతుందా అని. ఎందుకంటే ఇది ఎప్పుడు ఖాళీ అవ్వదన్న విషయం వాటికి తెలుసు. ఇది అవ్వదు. ఈ ప్రాణం ఆగిపోయిన దాకా ఇల్లు ఖాళీ అవ్వకూడదు. ఈ ప్రాణం పోయిన దాకా ఇల్లు ఖాళీ అవ్వకూడదు. ఈ ప్రాణం పోయిన దాకా నా ప్రభుతో పాటు కలిసి వెళ్ళిపోయిన దాకా ఇల్లు ఖాళీ అవ్వకూడదు. ఇది ఖాళీ అయిందా, యేసు ప్రభు లేడా, మొత్తం వచ్చి నీలో పడిపోతాయి. ఆల్రెడీ నీలో ఉన్నాయి. దరిద్రం అంతా తీసేయి. నీ సత్రం అంతా దయచేసి ఖాళీ చెయ్యి. ఏసే కంటే ఎవడు ఇంపార్టెంట్ కాదు. నీలో ఉన్నాడు. నీలో ఉన్న కోపం ఇంపార్టెంటా యేసు ప్రభు కంటే? నీలో ఉన్న అహంకారం ఇంపార్టెంటా యేసు ప్రభు కంటే? నీలో ఉన్న అసమాధానం ఇంపార్టెంట్ యేసు ప్రభు కంటే? నీలో ఉన్న గొడవలు ఇంపార్టెంటా యేసు ప్రభు కంటే?
కాదు కదా, తీసి వాళ్ళని పక్కన పడే ముందు వాళ్ళు వెళ్ళిపోమను. ఈ ఆరాధనలో వాళ్ళందరూ గద్దించి నువ్వు పంపించకపోతే ఇక మీ ఇష్టం అండి. ఇక యేసుప్రభు వారు నేను గణపరచుడు, ఆయన నిత్య రాజ్యంలోకి తీసుకెళ్ళడు, ఆయనతో పాటు కూర్చొని మనం ధవళ వర్ణ సింహాసనం కూర్చొని మనం రాజ్య పరిపాలన చేయాలని చెప్పాను నేను. ఇవన్నీ కోల్పోతారు మీరు, మీ ఇష్టం. మారు మనసు వచ్చిన వాళ్ళందరూ మోకాలు వేసేయండి. మారు మనసు వచ్చిన వాళ్ళందరూ మోకాలు వేసేయండి. ఈ వాక్యం ఎవరెవరికి అర్థమైంది అందరూ మోకాలు వేసేయండి. నీ సత్రం ఖాళీ అవ్వాలి, నీ సత్రం నిండిపోయింది, ఖాళీ అవ్వాలి. ఖాళీ చేయండి. ఆయన మహిమ రెక్కలేసుకొని నీ మీదకి రాబోతున్నాడు. ఈ వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.